హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతారెడ్డి. ఇప్పుడు మనం ఎండమూరి ఆఖరి పోరాటాన్ని ఆస్వాదిస్తున్నాం. ప్రకటన లేకుండానే కొద్ది రోజుల పాటు అంతరాయం కలిగినందుకు విచారిస్తున్నాను. ముందుగా ప్రకటించి ఉండాలి, పొరపాటే. ఐఎమ్ రియల్లీ సారీ. ఇక ఇప్పుడు 6వ భాగపు కథలోకి ప్రవేశిద్దామా? ఉద్యోగం పురుష లక్షణం అన్న ప్రవల్లిక మాటలకి ప్రభావితుడైన రోజు నుంచి ఇప్పటి వరకు విహారీ ఆఫీస్ వ్యవహారాలన్నీ దాదాపు ఒక కొలికి తీసుకొచ్చాడు. పరమేశ్వరం కొడుకుని అభినందించాడు. అన్నీ చాలా అప్ టు డేట్ చేశావే. 1-2 నెలల్లో చేశాడండి అంది తల్లి పక్క నుంచి. నిజమా? నిజమే నాన్నగారు. అకౌంటింగు, బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్ సిద్ధాంతాలు మొదట్లో అర్థం కాలేదు. ఓ 10 రోజులు కష్టపడితే అంతా తెలిసిపోయింది. విహారి వెళ్ళిన తర్వాత పరమేశ్వరం భార్యతో అన్నాడు, నా కొడుకు ఇన్ని తెలివితేటలున్నవాడు అవుతాడనుకోలేదు సుమా. మంచి క్రమశిక్షణతో పెంచావు. ఆ నాటకాలు ఒక్కటే లేకపోతే ఇంకా బాగుండేదండి. ఏ తప్పే ఉంది? బాగా కష్టపడే ప్రతి మనిషికి రిలాక్స్ అయ్యే ద్వారం ఒకటి ఉండాలని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. బాగా కష్టపడే ప్రతి మనిషికి రిలాక్స్ అయ్యే ద్వారం ఒకటి ఉండాలని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. నాటకాలు ఆడటం ద్రోహమేమీ కాదే, అదొక హాబీ. ఆ మాట విహారికి తెలిసి కదిలిపోయాడు. ఇన్నేళ్ల జీవితంలో తన వాళ్లల్లో ఒక్కరూ ఈ హాబీని మెచ్చుకున్న వాళ్ళు లేరు. తల్లితో సహా అందరూ విమర్శించేవారే. థ్యాంక్స్ నాన్నగారు అన్నాడు మెరుస్తున్న కళ్ళతో. ఇన్నాళ్లకు మీరొక్కరు నన్ను సమర్థించారు. ఆ ఇంట్లోకి 3వ వ్యక్తి ఆగమనం అతనికి ఎంతో బాగుంది. తను తన తల్లి ఉన్నప్పుడు అదొక రకమైన నిశ్శబ్దం గూడు కట్టుకుని ఉండేది. ఆ ఇంట్లో ఎంత ఆప్యాయతలున్నా వయసు తేడా ఆ తల్లి కొడుకుల్ని వేరువేరు అంతస్తుల్లో బిగించింది. కేవలం ఒకే ఒక వ్యక్తి రాకతో ఆ నిశ్శబ్దం పటాపంచలైపోయింది. స్తబ్దతతో జారే పొద్దు ఆ ఇంట్లో హడావిడిని కొత్తగా కొని తెచ్చుకుంది. రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఈజీ చైర్లో కూర్చుని పరమేశ్వరం చదువుకునేవాడు. అతడి ప్రక్కనే స్టూల్ మీద పీనల్ కోడ్ నుంచి కేస్ స్టడీస్ వరకు పెద్ద పెద్ద బౌండ్ పుస్తకాలు దొంతర్లుగా పేర్చబడి ఉండేవి. ఆ దృశ్యం ఒకటి విహారికి బాగా నచ్చేది. తమ తమ సబ్జెక్టులో బాగా లోతుగా వెళ్ళిపోయిన వాళ్ళు ఆ రంగపు వ్యవహారాల్లో లీనమై ఉన్నప్పుడు ఎంత తాదాత్మ్యం చెందుతారో, బయట ప్రపంచాన్ని ఎంత ఏకాగ్రతతో మర్చిపోతారో అతడు ప్రత్యక్షంగా చూడటం అదే మొదటిసారి. అందుకే తన తండ్రి అంత పెద్ద లాయర్ అయ్యాడని అతడు అనుకున్నాడు. అతడికి ఆ ఊహే ఎంతో గర్వాన్ని కలిగించేది. మరో 2 రోజుల్లో పరమేశ్వరం ఢిల్లీ వెళ్ళిపోవాలి. నువ్వు నాతో వచ్చి అన్నాడు వర్ధనమ్మతో. విహారిని ఇక్కడ ఒంటరిగా ఉంచా? ఒంటరేమిటి, 25 ఏళ్ళు దాటుతున్నాయిగా, పెళ్లి చేద్దాం అంటూ కొడుకు వైపు తిరిగి, ఏ నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. విహారీ సిగ్గుపడలేదు. వచ్చే ద్వాదశి వరకు ఆగండి నాన్నగారు అన్నాడు. ఆ రోజు ఏమవుతుందిరా అంది వర్ధనమ్మ ఆశ్చర్యంగా. కొడుకు ఇంత పెద్దవాడయ్యాడని ఆమెకు తెలియదు. చెప్తాగా. విహారీ వివాహం అయ్యే వరకు వర్ధనమ్మ అక్కడే ఉండేట్టు, కొత్త కాపురం స్థిరపడ్డాక ఢిల్లీ వెళ్ళేట్టు ఏర్పాటు జరిగింది. ఆమె లోపలికి వెళ్ళాక పరమేశ్వరం కొడుకు వైపు తిరిగి, ఎవర్రా అమ్మాయి అని అడిగాడు కుతూహలంగా. తండ్రి ఉత్సుకత చూసి విహారికి నవ్వొచ్చింది. చెప్తాను నాన్నగారు, కొంచెం ఓపిక పట్టండి అన్నాడు. ప్రేమ వ్యవహారాల్లో నా అనుభవం నీకేమైనా పనికి వస్తుందేమో చూడు. ఇప్పుడంటే ఇలా ఉంది కానీ ఆ రోజుల్లో మీ అమ్మ చాలా పొగరుగా ఉండేది. అందులోనూ కోటీశ్వరుడి ఒక్కగానొక్క కూతురేమో, అసలు కళ్ళు దించి చూసేది కాదు. అటువంటి దాన్నే నేను ప్రేమలో పడేయగలిగాను. కావాలంటే నీకేమైనా సలహాలు ఇస్తాను. ఫీజు మాత్రం చాలా ఇవ్వాల్సి వస్తుంది సుమా నవ్వాడు. ఇచ్చుకోలేను నాన్నగారు. అయినా నా కేసులో అలాంటి గర్వాలు అంతస్తులు ఏమీ లేవులేండి. కేవలం మనస్తత్వ శాస్త్రమే ఉంది నమ్రతగా అన్నాడు విహారీ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ మై సన్. థ్యాంక్స్ నాన్నగారు.
బంధాలు బాధ్యతలు వెనక్కు తోశాయా పరమేశ్వరం? లేక కొత్తగా వచ్చిన గృహం పాత అనుగ్రహాల్ని మర్చిపోయేలా చేసిందా? లేదు స్వామి, ఈ పరమేశ్వరం గురుద్రోహం ఎన్నడూ చెయ్యడు. 2-3 రోజులు అక్కడి వాతావరణం పరిశీలించానంతే. ఇంకో 1-2 రోజుల్లో ఏదో ఒకటి అమలు చేస్తాను. చెప్పానుగా, అతడికేమీ కాకూడదు, కానీ జీవితాంతం కుమిలి కుమిలి పోవాలి. అదే ఆలోచిస్తున్నాను. ఆలోచన కాదు, ఆచరణ కావాలి పరమేశ్వరం. డబ్బున్న అమ్మాయిని వల వేసి ఆస్తి కాజేద్దాం అనుకున్నావు. చిన్నతనం నుంచి నీ తెలివిని డబ్బు సంపాదన ఎలా అన్న విషయం మీదే కేంద్రీకరించావు. వివాహం వల్ల అది రాకపోయేసరికి యాక్సిడెంట్లో మరణించినట్టు నటించి భార్యని విధవరాల్ని చేశావు. నీ తెలివిని ముందు గుర్తించిన నేను చెట్టు క్రింద ప్లీడర్ని, గ్రేటెస్ట్ క్రిమినల్ లాయర్ని చేశాను. కోర్టులు కమిషన్ ఇచ్చాను. నీలోని క్రిమినల్ లాయర్ తెలివి కన్నా నీ క్రిమినల్ తెలివే నాకు కావాల్సింది. నన్ను అవమానించిన ఒక మనిషి అసలు ఇన్ని రోజులు ఇంకా ఆనందంగా ఉన్నాడంటే అవమానం. వెళ్ళు పరమేశ్వరం, 2 రోజుల్లోగా నాకు సమాధానం కావాలి. మాటల్లో కాదు, చేతల్లో. ఎవర్రా ఆ ద్వాదశ అమ్మాయి? ప్రవల్లికేనా? అడిగాడు కొడుకుని. కాదు నాన్నగారు, ఆ అమ్మాయి పేరు సునాదమాల. చాలా భయస్థురాలు. ప్రవల్లికతో నీ చనువు చూసి ఆ అమ్మాయిని చేసుకుంటావేమో అనుకున్నాను. ఆ అమ్మాయి వివాహం ఎవరో మిలిటరీ కల్నల్తో నిశ్చయం అయిపోయిందండి. లేకపోతే చేసుకునేవాడివా? మొట్టమొదటిసారి విహారీ సిగ్గుపడ్డాడు. పరమేశ్వరం ఏదో అడగబోతుంటే పద్మాకర్ హడావిడిగా కార్డ్స్ పట్టుకొని వచ్చాడు. మరుసటి రోజే ప్రోగ్రాం. ఆఖరి పోరాటం నాటకం. ముఖ్య అతిథి పరమేశ్వరం. ముందతడు ఒప్పుకోలేదు, కానీ స్నేహితులిద్దరూ కలిసి ఒప్పించారు. మీరు ముఖ్య అతిథిగా ఉంటే అది మాకు గర్వకారణమండి అన్నాడు పద్మాకర్. చివరికి ఒప్పుకున్నాడు పరమేశ్వరం. రేపు హాల్ కిటకిటలాడిపోతుంది అనుకుంటున్నామండి. టిక్కెట్లు బాగా అమ్ముడుపోయాయి అన్నాడు పద్మాకర్ ఉత్సాహంగా. ఏమిటి ఈ నాటకం థీమ్? ఇన్విటేషన్ కార్డు పరిశీలిస్తూ అడిగాడు పరమేశ్వరం. కృత రకం కథ. ఒక విప్లవకారుణ్ణి మంత్రి చంపేయటం అన్నాడు పద్మాకర్. మంత్రి విహారీ, విప్లవకారుడు నేను. సాహిత్యం వెర్రితలలు వేస్తుందనుకుంటాను. లేదు నాన్నగారు, నిజాన్ని చూపిస్తోంది. దాన్ని భరించలేని భయస్థులు, అలా వ్రాయలేని రచయితలు అది వెర్రితలలు వేస్తుందని ప్రచారం చేస్తున్నారు. మన ప్రక్కనే కూర్చొని మనతో మాట్లాడేవాడే హార్డ్ కోర్ టెర్రరిస్ట్ అయినా దాన్ని మనం గుర్తించలేని స్థితిలో ఉన్నాం. అంత భయంకరంగా ఉన్నాయి ఆవేశంగా అన్నాడు విహారీ. పరమేశ్వరం నవ్వి కొడుకు భుజం తట్టాడు. స్నేహితులిద్దరూ వెళ్ళిపోయాక అతడు రామ్లాల్కి ఫోన్ చేశాడు. రామ్లాల్, రేపు ఆడిటోరియంలో నా ప్రక్క సీట్లో మన వాళ్ళు ఎవరన్నా కూర్చుని ఏర్పాటు చేయి. అలాగే. పరమేశ్వరం ఫోన్ పెట్టేసి మరో అనుచరుడికి ఫోన్ చేశాడు. సునాదమాల వివరాలు చెప్పి ఆ అమ్మాయి చేతి వ్రాత సంపాదించి అలాంటి అక్షరాలతోనే కొన్ని ప్రేమలేఖలు వ్రాసి పద్మాకర్ ఇంట్లో అతడి గదిలో దొరికే ఏర్పాట్లు చెయ్యి. రేపు రాత్రికి ఇదంతా ఏర్పాటు జరిగిపోవాలి. అవతలి మనిషి ఇటువంటివి అమలు జరపడంలో ఎక్స్పర్ట్. అలాగే అన్నాడు వినయంగా. పరమేశ్వరం లేచి విహారీ గదిలోకి వెళ్ళాడు. నాటకం వస్తువులన్నీ ఒక బ్యాగ్లో ఉన్నాయి. అతడి చెయ్యి వాటిని వెతికింది. 2 నిమిషాల తర్వాత దొరికింది. డమ్మీ పిస్తోల్, నాటకాల్లో ఉపయోగించేది. నాటకం రసపట్టులో సాగుతోంది. 2 అంకాలు పూర్తయ్యాయి. పరమేశ్వరానికి ఒక ప్రక్క వర్ధనమ్మ కూర్చుని ఉంది. రెండో పక్క ఒక సూటు వ్యక్తి ఉన్నాడు. కథ క్లైమాక్స్కి చేరుతోంది. పరమేశ్వరం సైగ చేశాడు. పక్క వ్యక్తి లేచి కర్టెన్ వెనక్కి వెళ్ళాడు. నాటకంలో పాత్రధారులు రంగస్థలం మీదికి తీసుకువెళ్లవలసిన వస్తువుల్ని అందుబాటులో పెట్టుకుంటారు. అన్నీ అక్కడే ఉన్నాయి. మిగతా పాత్రధారులందరూ జరుగుతున్న నాటకాన్ని తెరల చాటు నుంచి ఉత్సుకతతో చూస్తున్నారు. సూటు వ్యక్తి నెమ్మదిగా వంగాడు. డమ్మీ పిస్తోల్ తీసి అచ్చంగా అటువంటిదే మరో పిస్తోల్ పెట్టాడు. తరువాత తన స్థానానికి వచ్చి కూర్చున్నాడు. నాటకం ముగింపుకు వచ్చింది. పరమేశ్వరం భార్య వైపు వంగి, ఈ సునాదమాల ఎవరో నీకు తెలుసా అని అడిగాడు. లేదండి అందామే. నా ఉద్దేశంలో ఆ అమ్మాయి ఏదో నాటకం ఆడుతోంది. ఆమెకి పద్మాకర్కి మధ్య ఏదో గ్రంథం సాగుతుందని నా అనుమానం. నిజమా అంది వర్ధని ఆందోళనతో. మన అబ్బాయి అంతలా మోసపోతున్నాడా? వాడిని వెంటనే హెచ్చరించాలి.
అది ఎలాగూ చేస్తామనుకో, కానీ వాడు ఇదంతా తెలిసి ఆ అమ్మాయిని కానీ పద్మాకర్ని కానీ ఏదైనా చేస్తే. పరమేశ్వరం మాటలు పూర్తి కాలేదు. ఢామ్ అని పిస్తోలు పేలింది స్టేజ్ మీద. మంత్రి వేషంలో ఉన్న విహారీ వికటాట్టహాసంతో తెరపడింది. ఆడిటోరియంలో చప్పట్లు. పరమేశ్వరం భార్యతో లేచి స్టేజ్ మీదకు వెళ్ళాడు. అక్కడ పరిస్థితి బయటి దానికి వ్యతిరేకంగా ఉంది. పద్మాకర్ రక్తపు మడుగులో ఉన్నాడు. ఒక బుల్లెట్ మెదడులోంచి మరొకటి గుండెల్లోంచి వెళ్ళిపోయి ఉంది. ప్రాణం పోయి ఎంతసేపు అయిందో తెలియదు. విహారీ శిలాప్రతిమలా నిలబడి ఉన్నాడు. చేతిలో పిస్టల్ ఇంకా అలాగే ఉంది. వర్ధనమ్మ కెవ్వున అరిచి ముందుకు పరిగెత్తింది. పరమేశ్వరం వెళ్ళలేదు. చిన్న స్వరంతో అన్నాడు, ఓకే, అమ్మాయిని ఇద్దరు ప్రేమించారు. స్టేజ్ మీద నాటకం ఆడినట్టు నటించి స్నేహితుణ్ణి మర్డర్ చేసిన కోల్డ్ బ్లడెడ్ హంతకుడు విహారీ. మాల ప్రేమలేఖలు పద్మాకర్ గదిలో దొరుకుతాయి. 14 సంవత్సరాలు తక్కువ కాకుండా విహారీకి శిక్ష పడుతుంది. వెళ్ళి స్వామికి చెప్పు, పరమేశ్వరం చెప్పిన మాటని నిలబెట్టుకున్నాడని, స్వంత కొడుకు యవ్వన కాలాన్ని జైలు గోడల మధ్య సమాధి చేశాడని చెప్పు. పక్క వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పరమేశ్వరం కొడుకు దగ్గరగా వెళ్ళాడు. విహారీ, ఏమిట్రా ఇది అన్నాడు ఆందోళనగా. షాక్ నుంచి విహారీ అప్పుడే స్పృహలోకి వచ్చినట్టు, నాన్నగారు అన్నాడు. ఎంత పని చేశావు విహారీ? విహారీ చేతుల్లోంచి పిస్తోలు జారిపడింది. వర్ధని ఏడుస్తోంది. ఏమండి, బాబుకి ఏమవుతుందండి? పరమేశ్వరం జవాబు చెప్పలేదు. దేశంలోని ఏ లాయరు ఇక విహారిని రక్షించలేడని అతనికి తెలుసు. అతడు భార్య దగ్గరికి వెళ్ళాడు. ఏ క్షణాన్నైనా స్పృహ తప్పెట్టు ఉందామే. పొదివి పట్టుకొని, ఊరుకో వర్ధని అన్నాడు. పక్కనున్న మరో నటుడు, తొందరగా అంబులెన్స్కి ఫోన్ చేయండి అని అరుస్తున్నాడు. అనవసరం, ప్రాణం పోయింది అంటున్నారు మరెవరో. పరమేశ్వరం పిస్టల్ వైపు చూశాడు. జేబులోంచి కర్చీఫ్ తీసి దాన్ని అందుకున్నాడు. పిస్టల్ అందుకుంటూ ఉండగా పక్క నుంచి ఎవరో అన్నారు, ఎందుకు అలా చేస్తున్నారు? పరమేశ్వరం సమాధానం చెప్పకముందే, న్యాయం దృష్టిలో అందరొక్కటే, కొడుకైనా సరే ఉరికమ్మ ఎక్కాల్సిందే అని ఆయన ఉద్దేశం కాబోలు అన్న స్త్రీ కంఠం వినబడింది. పరమేశ్వరం సమాధానం చెప్పకముందే, న్యాయం దృష్టిలో అందరూ ఒక్కటే, కొడుకైనా సరే ఉరికమ్మం ఎక్కాల్సిందే అని ఆయన ఉద్దేశం కాబోలు అన్న స్త్రీ కంఠం వినబడింది. పక్క నుంచి వినబడిన మాటలకి పరమేశ్వరం అదిరిపడి అటు చూశాడు. ఎప్పుడొచ్చిందో తెలియదు. ప్రవల్లిక అక్కడుంది. అతడి ముఖంలో భావాలు మారాయి. ఆమె నవ్వింది. ఈ లోపులో పరమేశ్వరం సర్దుకున్నాడు. అవును, కొడుకైనా సరే చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందేగా అన్నాడు కటువుగా. అందులోనూ ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డరాయే. 1000 మంది ప్రేక్షకుల ముందు నిర్దాక్షిణ్యంగా చంపటం అంది ప్రవల్లిక. అప్పుడొచ్చింది అతడికి ఏదో అనుమానం. సందిగ్ధంగా ప్రవల్లిక వైపు చూశాడు. ఆమె పెదవుల మీద లీలగా కదులుతున్నట్లుంది నవ్వు. అనుమానం స్థిరపడి పద్మాకర్ వైపు తిరిగాడు. నేల మీద పడి ఉన్న పద్మాకర్ అప్పుడే లేచి కూర్చుంటున్నాడు. అప్పటి వరకు సీరియస్గా భయం నటిస్తున్న విహారీ కూడా నవ్వటం మొదలుపెట్టాడు. మిగతా నటులందరూ కూడా అప్పటి వరకు జరిగిన సీన్ని తమ అవధుల మేరకు నటించినట్టు నవ్వుకుంటున్నారు. వర్ధనమ్మకు మాత్రం చాలా కోపం వచ్చింది. ఏమిట్రా ఇదంతా అని కొడుకుని తిట్టింది. పద్మాకర్ కల్పించుకొని, స్టేజ్ మీదే కాదు తెరపడ్డాక కూడా ఎంతసేపు నటించగలను అని ప్రవల్లిక గారితో పందెం వేశానంటీ అంటూ నవ్వాడు. ఏడిశావు, కొద్దిగా ఉంటే నా గుండె ఆగిపోయి ఉండేది అంది వర్ధనమ్మ. ఈలోపు ప్రవల్లిక కల్పించుకొని, చిన్న చిన్న విషయాలకి ఆగిపోయే గుండె రాబోయే పెద్ద పెద్ద షాకులకు ఎలా తట్టుకోగలదా అని చిన్న ప్రయోగం చేసి ఉంటారు. అంతేనా పరమేశ్వరం గారు అంది. పరమేశ్వరం ఇరుకున పడ్డట్టు ప్రవల్లిక వైపు చూసి, నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు. నిజంగా అర్థం కావటం లేదా? నిజం పిస్టల్ మార్పిడి ఎప్పుడు జరిగిందో రహస్యంగా అతడికి మాత్రమే వినబడేట్టు అంది. అతడి మొహం ఎర్ర రంగుకు మారింది. వర్ధనమ్మ ఇంకా కొడుకుని పద్మాకర్ని తిడుతూనే ఉంది. అయితే ఆమెలో అపాయం తప్పిన ఆనందం వల్ల వచ్చిన కృత్రిమ కోపం మాత్రమే ఉంది. ప్రవళిక మాటలకి ఏం జరిగిందో అర్థమైనట్టు, ఇదంతా చేసింది నువ్వన్నమాట అన్నాడు పరమేశ్వరం పెదాలు బిగించి. అవును, ప్రవల్లిక అంటే పజిల్ అని అర్థం. సన్నగా నవ్విందామె. కంగ్రాచ్యులేషన్స్. ఇదంతా ఎలా కనుక్కున్నావు? టెలిఫోన్ ట్రాప్ చేసి ఉంచాను, అంతా బయటపడింది అందామనుకుంది. పైకి చెప్పలేదు. ఈ లోపులో అతడే, నన్ను నువ్వేం చేయలేవు, నీకేం సాక్ష్యమూ లేదు అన్నాడు తేలిగ్గా.
కన్న కొడుకుని జైలుకు పంపాలనుకున్న రాక్షసుడివి. నీకు మా న్యాయస్థానాలు సరిపోవు. నరకమే సరైన స్థానం. దానికి ఏ సాక్ష్యాలు అవసరం లేదు. ఇదంతా నేను చేశానని నా కొడుకు చెప్తావా? నమ్మడు. నమ్మడం తెలుసు. అందుకే ఇప్పుడే చెప్పదలుచుకోలేదు. దానికి టైం వస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. అంతలో వర్ధనమ్మ ఇద్దరితో కలిసి దగ్గరకు వచ్చింది. ఎంతలో ప్రమాదం తప్పిందండి. అదే గాని నిజం పిస్తోల్ అయి ఉంటే ఏమై ఉండేది? ఈ నాటకాలు వద్దని ఇద్దరికి చెప్పండి అంది. నీదంతా పిచ్చమ్మా. నాటకంలో నిజం పిస్టల్ ఎలా వస్తుంది అన్నాడు విహారి సర్ది చెప్తున్నట్లు. నాకు అదంతా తెలీదు. ఇంక ఈ నాటకాలు మానేస్తానని నా మీద ప్రమాణం చెయ్యి. ప్రవల్లిక పరమేశ్వరం వైపు ఓరగా చూసి, నాటకాలు మానేయటం మంచిదే కదా, ఏమంటారు అంది. పరమేశ్వరం మాట్లాడలేదు. మేమేదో సరదాగా నాటకాన్ని కాస్త పొడిగిస్తే దానికి ఇంత భయపడతావేమిటమ్మా? ఏం నాన్నగారు, మీరేమైనా భయపడ్డారా? పరమేశ్వరం బలవంతంగా నవ్వి, కాస్త భయపడ్డ మాట నిజమే అనుకో, కానీ ఇదంతా నాటకమని ముందే నాకు తెలిసిపోయింది అన్నాడు. మీ నాన్నగారు పెద్ద క్రిమినల్ లాయర్ కదా విహారీ. ఇలాంటి చిన్న చిన్న క్రైమ్స్కి భయపడతారని ఎందుకు అనుకున్నావు? వీటిని చాలా సులభంగా పట్టుకోవచ్చు. ఇంకా పెద్ద ప్లాన్ వేస్తే గానీ ఎవరూ పట్టుకోలేరు అంది ప్రవల్లిక. నాకేం అర్థం కావటం లేదు. కొన్ని విషయాలు అర్థం కాకపోవడమే మంచిది. పరమేశ్వరం, ఇంక ఈ ప్రసక్తి చాలు అన్నట్టు వెళ్దామా వర్ధని అన్నాడు. నేను మేకప్ తుడుచుకుని తర్వాత వస్తాను అన్నాడు విహారి. నేను కారు వరకు వస్తాను పదండి అంది ప్రవల్లిక. అవసరం లేదు, మేము వెళ్తాం. శ్రమ ఎందుకమ్మా నీకు అన్నాడు పరమేశ్వరం. మీ వెనకే రావటంలో శ్రమేముంది, పదండి. వర్ధనమ్మ కొడుకుతో, ఒరేయ్ తొందరగా ఇంటికి రా అంది. వాళ్ళు వెళ్ళాక పద్మాకర్ విహారితో, అనవసరంగా ఈ నాటకం ఆడామేమో గురు. మీ అమ్మ ఇక ఈ స్టేజ్ వైపు రానిచ్చేలా లేదు అన్నాడు. అటువంటిదేమీ ఉండి ఉండదులే. మరి తొందరగా రమ్మంటుందేమిటి? బహుశా దిష్టి తీయడానికి అయి ఉంటుంది. ఇక్కడ ఈ సంభాషణ జరుగుతున్న సమయానికి అక్కడ పరమేశ్వరం భార్యతో కలిసి కారెక్కాడు. ప్రవల్లిక మర్యాదగా డోర్ వేసింది. థ్యాంక్స్ అన్నాడు. ఇంతదానికేనా? కాదు, నిజం పిస్టల్ సంగతి విహారికి చెప్పనందుకు. అతని మాటలు పూర్తి కాకుండానే కారు వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రవల్లిక అలాగే నిలబడి ఉంది. ఆమె మనసులో రకరకాల ఆలోచనలు చోటు చేసుకున్నాయి. అదృష్టం బాగుండబట్టి ఒకసారి విహార్ని సేవ్ చేసుకోగలిగింది. ఈసారి పరమేశ్వరం ఇంత చిన్న ప్లాన్ వేయడు. మరి ఎలా? కొడుకు అతడు ఒకే ఇంట్లో ఉండేవారు. అతడు ఏం చేయటానికైనా ఛాన్సులు ఎక్కువ. పోని విహారికి ఇదంతా చెప్పేస్తే? అతని తండ్రి ఎంత దారుణమైన ప్లాన్ వేసి అతన్ని 14 సంవత్సరాలు జైల్లో పెట్టడానికి ప్రయత్నించాడో విహారికి చెప్పేస్తే? అతడు ఇంత షాకుని భరించగలడా? ఆమె ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. ఆ ఆలోచనల సందిగ్ధంలోనే ఆమె పరమేశ్వరం నుంచి ట్రాప్ చేసిన టెలిఫోన్ సంభాషణలో ఒక వాక్యం మర్చిపోయింది. సునాదమాల చేతి వ్రాతతో పద్మాకర్ గదిలో కొన్ని లేఖలు పెట్టు అన్న వాక్యం అది. అలా అతడు ఎందుకు అనవలసి వచ్చిందా అని ఆమె ఆలోచించి ఉంటే బాగుండేది. స్నేహితుణ్ణి రక్షించుకునే ప్రయత్నంలో ఆ ప్రేమలేఖల విషయానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవటం మరో మలుపుకు కారణమైంది. నేను మనస్తత్వ శాస్త్రజ్ఞుణ్ణి కాకపోయి ఉంటే గొప్ప హస్త సాముద్రికుణ్ణి అయి ఉండేవాణ్ణి అన్నాడు రాబర్ట్సన్ అనే సైకాలజీ ప్రొఫెసర్. రెండింటికి అంత దగ్గర సంబంధం ఉంది. పువ్వు పేరు చెప్తేనో లేక ప్రశ్న అడిగిన టైం చెప్తేనో భవిష్యత్తు చెప్పే ఒక జ్యోతిష్కుణ్ణి ఒకసారి చూడటం జరిగింది. రాబర్ట్సన్ సూక్తి ఎంతవరకు నిజమో కానీ సూడో జ్యోతిష్కుల దొంగ సన్యాసుల విషయంలో మాత్రం ఇది 100 పాళ్ళు నిజం అనిపించింది. చిన్నప్పుడు మీకు యాక్సిడెంట్ జరిగింది అన్నదానికి 2 సమాధానాలు, కాదు, అవును. కాదంటే జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోండి, మీరు మర్చిపోయి ఉండవచ్చు అన్న సూచన. చిన్నప్పుడు అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగిందండి, చిన్న సందిగ్ధపు సమాధానం. చాలు, అదే నేను చెప్పేది. ఆ యాక్సిడెంట్లో ప్రాణం పోవాల్సిందంటూ గర్వపు చిరునవ్వు. ఇక అవునంటే చూసారా, ఈ లైఫ్ లైన్ చూడగానే తెలిసిపోతోంది. అన్నట్లు మీరు ఒక అమ్మాయిని ప్రేమించారు, కానీ ఆమెతో వివాహం జరగలేదు. దీనికి మళ్ళీ 2 సమాధానాలు, కాదు, అవును. కాదు, అవును. దాదాపు ప్రతివాడు జీవితంలో ఎవరో ఒకరిని లవ్ చేసే ఉంటారు. ఆ పెళ్ళి ఎలానూ జరిగి ఉండదు. 100కి 90 మంది ఆ జ్ఞాపకాల్లోకి జారిపోయి తాదాత్మ్యంగా
అవును అంటారు. లేదు కాదంటే లేదా అయితే మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రేమించి గుండెల్లో నింపుకున్న అమ్మాయి ఎవరో ఉన్నారు. అవును, 20 ఏళ్ల క్రితం మా పక్కింట్లో. వద్దు చెప్పొద్దు. ఈ ఈ హార్ట్ లైన్ చెప్తోంది మీరు ఆ ప్రేమని గుర్తించలేదు. పోన్లేండి, అది మంచికే వచ్చింది. పోతే మీరు అప్పుడేదో కష్టంలో ఉన్నారు, చిన్న సమస్య. ఇలా సాగుతుంది ఆ సంభాషణ. దీన్నే కొంచెం పెద్ద ఎత్తులో నిర్వహిస్తే అనంతానంద స్వామికి బారు తీర్చిన అనంతానంత భక్తకోటి మధ్య నడుస్తూ అక్కడక్కడ దీవెనలు ఇవ్వటం అలవాటు. అప్పుడెప్పుడు అలా ఆగి ఒక భక్తురాలికి కుంకుమ ఇచ్చాడు. ఆమె నివ్వెరిపోయి స్వామి అంది. పక్కనున్న మరొక ఆవిడ, స్వామి, ఈమె పసుపు కుంకుమలకి నోచుకోలేదు అంది. తన సహజ గాంభీర్యంతో స్వామి నవ్వి, మంచే జరుగుతుంది అని ముందుకు సాగిపోయాడు. ఆవిడ అలాగే కుంకుమతో నిలబడిపోయింది. ఆమె వర్ధనమ్మ. ఆ రోజు జరిగిన సంఘటన ఈరోజు వర్ధనమ్మకి స్వామి మీద గౌరవాభిమానాన్ని విపరీతంగా పెంచేసింది. తన నుదుటిన బొట్టు నిలిపింది స్వామి రూపంలో భగవంతుడే అన్న నమ్మకం కలిగింది. ఇందులో చిత్రమేమీ లేదు. సిబిఐ చీఫ్ అజ్ఞానం కన్నా ఇది పెద్దదేమీ కాదు. జరుగుతున్న సంఘటనల్ని జ్యోతిష్కుడెప్పుడో చెప్పిన మాటలకి అన్వయించుకుని సంతృప్తి చెందడం, అలా జరగని వాటిని మర్చిపోవటం సామాన్యుల అలవాటు. ఎన్నాళ్ల క్రితమో చనిపోయాడనుకున్న భర్త తిరిగి లభించటంతో పొందిన ఆనందాన్ని ఆమె స్వామి మహిమకు అన్వయించుకొని తిరిగి మరొకసారి ఆయన్ని దర్శించాలనుకుంది. అయితే ఈసారి పరమేశ్వరం భార్యగా ఆమె హోదా వేరు. భక్తుల దర్శన సమయంతో నిమిత్తం లేకుండా ఆ దంపతులకి స్వామి అంతఃపురంలోకి వెళ్లే అవకాశం లభించింది. విహారిని కూడా తీసుకువెళ్దాం అన్నాడు పరమేశ్వరం. విహారి మండిపడ్డాడు. నేను స్వామి దగ్గరికా అన్నాడు కోపంగా. ఏం తప్పే ముందిరా అంది వర్ధని. స్వామి ఎటువంటివాడో తల్లికి చెప్పటం అనవసరం అనిపించింది. నేను రాను అన్నాడు. మనకెంతో సాయం చేసిన స్వామి గురించే నిర్లక్ష్యంగా మాట్లాడకు అన్నాడు పరమేశ్వరం. విహారి కాస్త ఆలోచించి సరే అన్నాడు. ఆ సాయంత్రం ముగ్గురు స్వామి దగ్గరికి వెళ్ళారు. వర్ధనమ్మ భక్తిగా పూలు ఫలాలు సమర్పించింది. సామాన్యులకే కాదు, పెద్ద పెద్ద అధికారులకు కూడా దొరకని ఆ స్పెషల్ దర్శనం తనకి దొరకటం అదృష్టంగా భావించింది. అంతా తన భర్తకు ఉన్న పలుకుబడి అనుకుంది. ఆమె జీవితంలో అంత ఆనందాన్నిచ్చిన సంఘటనలు చాలా తక్కువ. అసలు ఆమె జీవితంలో అంతా విషాదమే. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడటం, కోట్లు కాదని ప్రేమించిన వాడితో వెళ్ళిపోవటం, భర్త మరణం, అన్నీ అటువంటి సంఘటనలే. ఇప్పుడే ఆమె జీవితంలో మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉంది. ఆ సంతోషంలో భక్తిగా స్వామి కాళ్ళకి నమస్కారం పెట్టింది. స్వామి నువ్వో అన్నట్టు తన కాళ్ల వైపు, విహారీ ముఖం వైపు చూశాడు. వర్ధని కొడుక్కి సైగ చేసింది. విహారీ కాస్త తటపటాయించి స్వామికి ప్రణామం చేశాడు. స్వామి చిరునవ్వుతో పరమేశ్వరం వైపు చూశాడు. పరమేశ్వరం గర్వంగా నవ్వాడు. స్వామి తాయెత్తు తీశాడు. మండూక మహత్తు ఉన్న తాయెత్తు ఇది. సాధారణంగా ఎవ్వరికీ ఇవ్వను. నా భక్తురాలి కొడుకువు కాబట్టి నీకు కడతాను అంటూ కట్టాడు. వర్ధనమ్మ పొంగిపోయింది. విహారి జేబులోంచి చిన్న పెట్టి తీశాడు. మార్జాల పూజ చేసి భక్తిగా మీకు సమర్పించుకుందామని తెచ్చాను. భక్తుడి కానుకగా తీసుకోండి అని అన్నాడు. వేలాది భక్తులు ఇచ్చిన కానుకలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. స్వామి ఆ కానుక కూడా ఆ గుట్టలోకి జార విడిచాడు. మరోసారి నమస్కరించి తల్లి కొడుకులు అక్కడి నుంచి బయటకొచ్చారు. వెనకే ఆగిన పరమేశ్వరం, ఎందుకంత ఖరీదైన మైక్రోఫోన్ అతడికి కట్టారు అని అడిగాడు. విహారి నుంచి తెలుసుకోవలసిన రహస్యాలు మనకేమీ లేవు కదా అని అతని ఉద్దేశ్యం. స్వామి నవ్వాడు. నువ్వేమో సునాదమాల ప్రేమలేఖలు అంటున్నావు. అక్కడ ప్రవల్లిక ఇతగాడిని ప్రేమిస్తున్నట్టు తోస్తుంది. అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని అన్నాడు. పరమేశ్వరం తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అసలు విషయం నిజానికి అది కాదు. స్వామికి అనుమానం వచ్చింది. ఇన్నేళ్ల కాలంలో పరమేశ్వరం వేసిన ఎత్తు ఫెయిల్ అవడం అన్నది ఇదే మొదటిసారి. కావాలంటే ప్రధానమంత్రి హత్యలో కూడా నేరస్థుడు తప్పించుకునేలా ప్లాన్ చేయగల సమర్థుడు పరమేశ్వరం. అటువంటిది ఇంత చిన్న విషయం అమలు జరపడానికి ఇన్ని రోజులు తీసుకోవటం, అందులోనూ విఫలమవటం స్వామికి అనుమానం రావటానికి కారణమైంది. కొడుకుతో కుమ్మక్కై ఉండకపోవచ్చు, కానీ బంధాలు పరమేశ్వరాన్ని తటపటాయించేలా చేస్తున్నాయేమో అని అనుమానం కలిగింది. అది చాలు.
తన అనుచరుల్లో ఆ మాత్రపు క్రమశిక్షణ రాహిత్యాన్ని కూడా స్వామి సహించలేడు. తన అనుమానం ఎంతవరకు నిజమో తెలుసుకోవటానికే విహారికి తాయెత్తు కట్టాడు. అయితే ముద్రణాశాల నుంచి బయటకొచ్చిన రూపాయి నోటు రకరకాలుగా జేబులు మారినట్టు ఈ తాయెత్తు రకరకాల మెడలు మారుతోందని అతడికి తెలియదు. స్వామి అంతఃపురం నుంచి బయటకొచ్చిన విహారి మొదట చేసిన పని ఆ తాయెత్తుని సునాదమాల బామ్మకిచ్చి ఏం చేయాలో చెప్పటం. ఆ తరువాత బామ్మ తాయెత్తుని తీసుకెళ్ళి కాలేజీ నుంచి అప్పుడే ఇంటికి వచ్చిన సునాదమాల మెళ్ళో బలవంతంగా వేయటం జరిగింది. ఏమిటి బామ్మ ఇదంతా అంది చిరాగ్గా సునాదమాల. పురుష భయం నీలో పోవటానికి అద్భుతమైన తాయెత్తే ఎంతో భక్తితో సేవ చేసి నీకోసం తీసుకొచ్చాను. ఇది మెళ్ళో వేసుకుంటే ఏ పురుషుడికి నీ వైపు చూసే ధైర్యం ఉండదు. సునాదమాల నమ్మలేనట్టు చూసింది. అవును నిజం అంటూ బామ్మ 5 నిమిషాలు కన్విన్స్ చేసింది. చివరికి మాల ఒప్పుకుంది. నిజంగానే తాయెత్తు అద్భుతంగా పనిచేసింది. ఆమె తలుపు తీయగానే పోస్ట్ మ్యాన్ అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. రోడ్డు చివర్లో కిళ్ళికొట్టు దగ్గర ఎప్పుడూ నిలబడి ఆమెను చూసే నేరో ప్యాంట్ కుర్రవాడు ఆమె కాలేజీకి వెళ్తుంటే అటు చూసి ఏదో షాక్ తగిలినట్టు మొహం చప్పున తిప్పుకున్నాడు. ఇద్దరు రౌడీల్లా ఉన్నవాళ్ళు ఆమె నడుస్తుంటే రోడ్డు ప్రక్కన ఒద్దిగ్గా నిలబడి ఆమె దాటి వెళ్లే వరకు అలాగే ఉండిపోయారు. క్లాస్లో ఎప్పుడు ఆమెనే చూస్తూ పాఠం చెప్పే కుర్ర లెక్చరర్ అసలు ఆమె వైపు చూడలేదు. అంతవరకు ఎందుకు? ఏమీ తెలియని విష్ణుయే, ఆంటీ నిన్ను చూస్తుంటే ఏదో భయంగా ఉంది అన్నాడు. పక్కింటి విశ్వనాథం కూడా ఆమె పాల కోసం వెళితే చప్పున మొహానికి పేపర్ అడ్డు పెట్టేసుకున్నాడు. ఆమె చీకట్లో నడిచి వస్తుంటే వెనక నుంచి సైకిల్ మీద వస్తూ ఆమె మెడలో గొలుసు లాగేసుకుందామనుకున్న దొంగ కూడా ఆ తాయెత్తు తగిలేసరికి ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టు అలంత దూరంలో పడి అదే వేగంతో సైకిల్ తీసుకొని కూత వేటు కందనంత దూరం పారిపోయాడు. వరుసగా ఆ రోజు జరిగిన సంఘటనలతో మాలకి తను ధరించిన తాయెత్తుపై నమ్మకం కుదిరింది. జేబులో బొమ్మ జేజేల బొమ్మ, జేబులో బొమ్మ జేజేల బొమ్మ లాంటి సైకలాజికల్ ధైర్యం కలిగింది. మనసులోనే బామ్మకి కృతజ్ఞత చెప్పుకుంది. జరిగిన సంఘటనల్లో సగం విహారీ బామ్మ కలిసి ఏర్పాటు చేసిన అద్దె కిరాయి మనుషుల పని అని సునాదమాలకు తెలియదు. ద్వాదశి రావటానికి ఇంకా 4 రోజుల టైం ఉంది. విహారీ తల్లితో కలిసి ఇంటికొచ్చిన ఓ 2 గంటల తర్వాత వివిధ పత్రికలకు ఫోన్ చేశాడు. స్వామి భవంతిలో బాంబు ఉన్నట్టు తెలిసిందని అధికార స్వరంతో చెప్పి ఫోన్ పెట్టేశాడు. చాలామంది అది నమ్మలేదు. నమ్మిన 2-3 విలేకరులు హడావిడిగా స్వామి ప్యాలెస్కు బయలుదేరారు. విహారీ కూడా ఇంటి నుంచి బయటకొచ్చి స్వామి మహల్కి దగ్గరగా ఉన్న బూత్లోంచి ఆయనకు ఫోన్ చేశాడు. స్వామి ప్రస్తుతం కోటి పుష్పార్చనలో ఉన్నారు, ఎవ్వరితోనూ మాట్లాడరు అంది సెక్రటరీ అట్నుంచి. విహారీ అని చెప్పు, తాయెత్తు గురించి అని చెప్తే పరిగెత్తుకొస్తాడు అన్నాడు. అతడు చెప్పినట్టే నిమిషం తర్వాత స్వామి లైన్లోకి వచ్చాడు. ఏమిటి తాయెత్తు అన్నావుట అన్నాడు స్వామి. అతడి గొంతులో అనుమానం ధ్వనించింది. మండూక మహత్తుగల తాయెత్తుకి ప్రతిగా మార్జాల మహత్తుగల బహుమతి ఇచ్చాను, ఏం చేశారు స్వామి అని అడిగాడు. ఆ ప్రశ్నకి స్వామి రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. తాయెత్తు సంగతి విహారికి తెలియలేదు అన్న సంతోషంతో, నాకు రోజుకు 1000 సంఖ్యలో బహుమతులు వస్తూ ఉంటాయి, విప్పటానికి నా నౌకర్లకు కూడా 4 రోజులు పడుతుంది అన్నాడు. 4 రోజులా? అయ్యో ఎలా స్వామి, మరో 4 నిమిషాల్లో అందులో బాంబు పేలుతుంది. వాట్? గుట్టలుగా మీ పక్కన పడి ఉన్న ఆ బహుమతుల్లోంచి 4 నిమిషాల్లో నేను ఇచ్చిన ప్యాకెట్ బయటకు తీయించండి, లేదా మీరే 4 నిమిషాల్లోగా ఆ ఇంట్లోంచి బయటపడండి. శత్రువుల్ని చంపుకోవటం మన అగ్రిమెంట్లో లేదుగా, అందుకే ఫోన్ చేసి చెప్తున్నాను, క్విక్ అని ఫోన్ పెట్టేసి బయటకొచ్చాడు. దూరంగా మహల్ కనబడుతోంది. స్వామి అనుచరులతో సహా బయటకు పరిగెత్తుకొస్తున్నారు. అదే సమయానికి 2-3 విలేకరులు అక్కడికి చేరుకుంటున్నారు. విహారీ వరుసగా రకరకాల కోణాల్లో తన చేతిలో కెమెరాని క్లిక్ క్లిక్ మనిపించాడు. సరిగ్గా ఇక్కడే విహారీ స్కోర్ చేశాడు. ఎవరో అనామకుడి నుంచి ఫోన్ వస్తే
పత్రికా ఆఫీసుల నుంచి విలేకరులు వెళ్లరు, అలాగే వెళ్ళలేదు కూడా. కానీ ఇప్పుడు ఆ వార్త నిజమైంది. కేవలం 2-3 విలేకరులు ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడగలిగారు. మిగతా పత్రికలకి ఈ బాంబ్ స్క్వేర్ కేవలం వార్త మాత్రమే అయింది. అటువంటి వారికి విహారీ ఆ ఫోటోలు అందజేశాడు. సెన్సేషనలిజం కన్నా కావాల్సిందేముంది? స్పాట్కి వెళ్ళిన విలేకరులతో పాటు వెళ్ళని పత్రికలకు కూడా ఫోటోలు దొరికాయి. అనంతానంద స్వామి పైబట్ట లేకుండా బయటకు వస్తున్న ఫోటో, అనుచరులు పరిగెత్తుకు వస్తున్న ఫోటో వగైరా రకరకాల పత్రికల్లో పడ్డాయి. అయితే ఎవరూ చెడుగా వ్రాయలేదు. అనంతానంద స్వామి మహల్లో బాంబు భయం లాంటి హెడ్డింగులే పెట్టాయి. కానీ జనవాక్య కల్పిత రూమర్కు పరిధులేముంటాయి? ఏ అమాయకత్వం మీద ఆడుకున్నాడో ఆ అమాయక ప్రజలే చిన్న బాంబు భయంతో భగవత్ స్వరూపుడైన స్వామి బయటకు పరిగెత్తుకు రావటమా అన్న సంశయం వెలిబుచ్చారు. ఆ వార్త స్వామిని కూడా చేరింది. అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగిలిన వాడికి పెద్ద విషయం కాదు, కానీ అసలు ఓటమే ఎరుగనివాడు చిన్న ఎదురు తాకిడి తగిలినా సహించలేడు. స్వామి విషయంలో అదే జరిగింది. చాలా చిన్నవాడు అనుకున్న విహారీ కంట్లో నలుసులాగా బాధ పెడుతున్నాడు. మామూలు సమయాల్లో అయితే ఏం చేసేవాడో కానీ సరిగ్గా అదే సమయంలో రామ్లాల్ వచ్చి ఒక వార్త చెప్పాడు. సిబిఐ చీఫ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్టు వార్త రహస్యంగా తెలిసిందని. ఇది ఊహించని రెండో దెబ్బ. ఏమైంది అన్నాడు స్వామి ఇరిటేటెడ్గా. నిన్న ప్రవల్లిక ప్రధానమంత్రిని కలుసుకుంది. అనంతానంద స్వామి భృకుటి ముడిపడింది. దాని పర్యవసానమే ఇదంటావా అన్నాడు. రామ్లాల్ మాట్లాడలేదు. అనంతానంద స్వామి కొద్దిసేపు ఆలోచించి తల అడ్డంగా విదిలిస్తూ, లాభం లేదు రామ్లాల్, వాళ్ళిద్దరినీ చాలా కాలం ఉపేక్షించాం, ఇక వద్దు అన్నాడు ఒక నిర్ణయానికి వచ్చినట్టు. రామ్లాల్ తల ఊపి, రేపట్లోగా పూర్తి చేస్తాం. ఇద్దరినీ వీలైతే ఒకేసారి చంపు, విడివిడిగా వద్దు. రామ్లాల్ తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎంత పెద్ద నిర్ణయాలైనా ఇంతకన్నా పెద్ద మాటలు జరగవు వారి మధ్య. ప్రభుత్వం సిబిఐ చీఫ్ని ట్రాన్స్ఫర్ చేసే చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలియాలంటే 2 రోజులు వెనక్కి వెళ్ళాలి. అప్పటికే పరమేశ్వరం వ్యూహం ప్రకారం దేశంలో పరిస్థితులు నెమ్మదిగా అల్లకల్లోలం అవటం ప్రారంభించాయి. మాజీ కేంద్ర మంత్రి ఒకరు, ప్రధానితో విభేదాలు వచ్చిన మంత్రి ఒకరోజు తేడాతో హత్య చేయబడ్డారు. ప్రధానికి చాలా ఇబ్బందికరమైన స్థితి ఇది. లొసుగులు బయటపెట్టకుండా వారిని అధికార పార్టీయే హత్య చేయించిందని జనం అనుకోవటం తప్పే ఉంది. ఆ విధంగా స్వామి మొదటి ఎత్తు పూర్తయింది. విజయదశమికి ఇంకా కొద్ది రోజులే టైం ఉంది. ప్రధానమంత్రి ఈ హత్యల విషయమై సిబిఐ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేశాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రవల్లిక మరికొంచెం సేపు ఆగిపోయింది. డిపార్ట్మెంట్ రహస్యాలు బయటికి పొక్కటంతో సహా దేశం త్వరలో ఎదుర్కోబోతున్న పరిస్థితుల పట్ల తయారు చేసిన రహస్య నివేదికను కూడా అందజేసింది. ఆయన ఆందోళన చెందాడు. ఏం చేద్దాం అని అడిగింది. ముందు రహస్యాలు బయటకు ఎలా అందుతున్నాయో వాళ్ళని పట్టుకోవాలి. దీనికి మా డిపార్ట్మెంట్ కాకుండా వేరే ఆఫీసర్లని 3 నాకిస్తే అంటూ తన ప్లాన్ వివరించింది. అంతా విని ఆయన గుడ్ అన్నాడు. రా నుంచి నమ్మకస్తులైన 3 ఆఫీసర్లు ఈ పని మీద నియమించబడ్డారు. తను అనుకున్న పనిని ముందు చీఫ్తో ప్రారంభించదలుచుకుంది ఆమె. హడావిడిగా చీఫ్ దగ్గరికి వెళ్ళి, మన ఆఫీసర్లు ఒక హార్డ్ కోర్ టెర్రరిస్ట్ని పట్టుకున్నారు సార్, చిన్నపిల్లల కిడ్నాప్తో సంబంధం ఉన్న వ్యక్తి అనుకుంటాను అంటూ అతడిని ఎక్కడ ఉంచి ఇంట్రాగేట్ చేస్తున్నారో ఆ ప్రదేశం చెప్పింది. అదంతా అబద్ధమే. ఆ ప్రదేశం పైకి మామూలు ఇల్లులా కనబడే ఒక సిబిఐ ప్లేస్. ఇలాంటి అబద్ధం చెప్పడం కోసమే ఆమె ప్రధానమంత్రి నుంచి పర్మిషన్ తీసుకుంది. ఆమె ఆ వార్త వెల్లడి చేసిన అరగంటలోగా ఉగ్రవాదులు ఆ ఇంటి మీద బాంబులతో దాడి జరిపారు. ఆ ఇల్లు నిర్మానుష్యంగా ఉంది. అది వేరే సంగతి. ఆ విధంగా చాలా చిన్న ట్రిక్ ద్వారా ఆమె ఎవరి వల్ల రహస్యాలు బయటకు పొక్కుతున్నాయో తెలుసుకోగలిగింది. కానీ ఆ అరగంట సేపు చీఫ్ బయటికి ఎవరి ద్వారానూ వార్త పంపలేదని, ఫోన్ చేయలేదని ప్రధానమంత్రి అపాయింట్ చేసిన ఆఫీసర్లు ధృవీకరించారు. మరి ఈ వార్త అనంతానంద స్వామికి ఎలా తెలిసింది? ఏ రుజువులు లేకుండా చీఫ్ మీద చర్య తీసుకోలేదు కాబట్టి అతన్ని సస్పెండ్ చేయలేదు. క్షణాల మీద అతడి ట్రాన్స్ఫర్కి ఉత్తర్వులు ఇవ్వబడ్డాయి. అప్పుడే స్వామి ప్రవల్లికని తుడిచిపెట్టమని రామ్లాల్కి ఆజ్ఞ ఇచ్చాడు. ఆమెతో పాటు విహారిని కూడా. రేపొకసారి కిద్వాయ్ గార్డెన్కి వెళ్దామా అని అడిగింది ప్రవల్లిక. ఎందుకు
అడిగాడు విహారి నవ్వుతూ. ఏదైనా సిబిఐ పనే? కాదు, స్వంత పనే. రేపు ద్వాదశి, మర్చిపోయారా? మర్చిపోలేదు. అందుకే ఈ రాత్రి లోపులో పూర్తి చేయవలసిన పని ఒకటున్నది. సునాదమాలని తలుచుకుంటూ తనలో తనే అనుకుంటున్నట్లు అన్నాడు. సరే, ఆ పనేదో రాత్రికి పూర్తి చేసుకోండి. రేపు మాత్రం నాతో రావడానికి రెడీగా ఉండండి. మీకు మంచి వార్త చెప్తాను నవ్వుతూ అన్నది. చీఫ్ బదిలీతో ఆమె సంతోషంగా ఉంది. పేపర్లో స్వామి గురించి వచ్చిన వార్త పట్ల విహారి కూడా సంతోషంగా ఉన్నాడు. అన్నట్టు ద్వాదశి నాడు మీ నాన్నగారు మా ఇంటికి వస్తానన్నట్టున్నారు. అప్పుడు నేను ఉండనవసరం లేదా? అవసరం లేదు మహాశయ, మీరు నాతో రండి. వాళ్ళేం మాట్లాడుకున్నారో తర్వాత విందురుగానిలేండి. అలాగే, బాయ్, రేపు కలుద్దాం. బాయ్. ఈ సంభాషణ జరిగిన 10 నిమిషాలకి రామ్లాల్ టేబుల్ మీద మొత్తం నగరం తాలూకు ట్రాఫిక్ ప్లాన్ ఉంది. మరుసటి రోజు విహారీ, ప్రవల్లిక ఏ దారి గుండా ప్రయాణం చేస్తారన్నది బాణం గుర్తుల ద్వారా సూచించబడి ఉంది. మిషన్ గన్తో ఏ జంక్షన్లో కాల్పులు జరపాలి, ఎటుగుండా పారిపోవాలి, ఎక్కడ ఆగి నెంబర్ ప్లేట్ మార్చుకోవాలి అన్న గుర్తులు క్లియర్గా వేసి ఉన్నాయి. మొదటి కారులో నుంచి జరిగే కాల్పుల వల్ల ఒకవేళ ఇద్దరూ మరణించకపోతే అవతలి వైపు నుంచి కాల్పులు కొనసాగించడానికి ఎంతమంది కారులో ఉండాలి అన్నది వివరంగా అనుచరులకు సూచించాడు రామ్లాల్. ఇటువంటి ప్లాన్ చేయడంలో రామ్లాల్కి మించినవాడు లేడు. అందులోనూ పాత కక్షలు కూడా ఉన్నాయి. ఇన్నాళ్ళు కేవలం స్వామి అనుజ్ఞ కోసం ఆగాడు. ఇప్పుడిక అతన్ని ఆపేవారు లేరు. సెకండ్లతో సహా జాగ్రత్తగా ప్లాన్ చేసి మరుసటి రోజు కోసం ఎదురు చూడసాగాడు. ఇప్పుడు సినిమాకా? అంది సునాదమాల కళ్ళు పెద్దవి చేసి. నీకు నిజంగా మతిపోయింది బామ్మ. టైం ఎంత అయిందనే? 9:30గా. అయితే మాత్రం మరి సెకండ్ షోకి ఏమిటి? నాకు మాత్రం ఏం తెలుసు. కిరాయి మొగుడు ఈరోజే ఆఖరి రోజట. అది ఫస్ట్ షో టైం దాటాక చెప్పింది పక్కింటి సుబ్బమ్మ. ఇంకో 2 వారాలైనా ఆడుతుందేమో అనుకున్నాను. మరి స్లాబ్ సిస్టమ్ వచ్చాక కాస్త కలెక్షన్స్ తగ్గిపోతే తీసేస్తున్నారు. ఇప్పుడు పురాణం విప్పకు. ఆ హాల్ కాకపోతే రేపటి నుంచి మరో హాల్లో ఆడుతుందిలే. ఆడకపోతే? ఎదురు ప్రశ్నించింది బామ్మ. ఆడకపోతే పోతుంది, విసుగ్గా అంది మాల. అది చూడకపోతే కొంపలే మునిగిపోవు. ఎందుకు మునిగిపోవు? అసలు ఆ టైటిల్లోనే ఏదో గమ్మత్తుంది. చూడకపోతే నాకు వారం రోజుల దాకా నిద్ర పట్టదు. అయితే వెళ్ళి చూడు. నువ్వు రా, నేను సెకండ్ షోలకు రాను. అందులోనూ అటువంటి పిక్చర్లు అస్సలు చూడను. బామ్మ విష్ణు వైపు తిరిగి, నువ్వు వస్తావా అని అడిగింది. వస్తానన్నాడు వాడు. కానీ సందిగ్ధంగా పిన్ని వైపు చూసి, ఒక్కదానివి ఉండగలవా అన్నాడు. నాకేం భయం అంది మాల. తాయెత్తు కట్టాక ధైర్యం వచ్చిందా? మీరు వెళ్తే వెళ్ళండి, నా టైం వేస్ట్ చేయకండి. ఇద్దరూ హడావిడిగా తయారై వెళ్ళిపోయారు. మరో గంటసేపు చదువుకుని నిద్రపోవటానికి ఉపక్రమించింది సునాదమాల. అప్పుడైంది వంటింట్లో చప్పుడు. ముందు ఆమెకు అనుమానం రాలేదు. లోపల అడుగుల చప్పుడికి లేచి కూర్చుంది. వెనుక గదిలో అప్పుడు దొంగ ఆమె ఉన్న గదిలోకి వచ్చాడు. పెద్ద పెద్ద మీసాలున్నాయి. బొగ్గకి సన్నటి జీర ఉంది. మల్లోంచి కత్తి తీసి ఆమె మెడకు ఆంచి, బీరువాతాళాలు ఎక్కడున్నాయి అని అడిగాడు బొంగురు గొంతుతో. ఒకప్పుడైతే స్పృహ తప్పి పడిపోయేది, కానీ ఇప్పుడు ఆమె పెదవుల మీద సన్నగా నవ్వు వెలిసింది. తాయెత్తు పైట చాటున ఉంది. దాన్ని కాస్త బయటకొచ్చేలా చేస్తే చాలు, అప్పుడు ఈ దొంగ ఎంత వేగంగా ఇక్కడి నుంచి పరిగెడతాడు అనుకుంది. ఈ లోపులో వాడు తొందరగా తాళాల సంగతి చెప్పు అని దగ్గరకు వస్తూ మళ్ళీ బెదిరించాడు. ఆమె అతడిని క్షమిస్తున్నట్టు తేలిగ్గా చూసి భుజం కాస్త విదిలించి మెడ క్రిందుగా చెయ్యి పోనిచ్చింది. ఆమె జాకెట్ లోపల తాళాలు దాచుకుందేమో అని దొంగ అనుకున్నాడు. కానీ ఆమె హఠాత్తుగా బయట కింద నుంచి తాయెత్తు తీసి అతని కళ్ళ ముందు ఆడించింది. ఆ దొంగ ఒక్కసారిగా సర్వశక్తులు నశించి భయం ఆవహించి కృంగిపోయి పిల్లిలా అక్కడి నుంచి పరిగెత్తుతాడేమో అనుకుంది. కానీ అటువంటిదేమీ జరగలేదు. తాళాలది అన్నాడు కత్తి మెడ మీద ఆనుస్తూ. ఆ విదిలింపుకి ఆమె చెయ్యి గీరుకుంది. మరొక్కసారి తాయెత్తు వైపు, అతడి ముఖం వైపు చూసింది. వాడిలో మార్పేమీ లేదు. కాళ్ల వైపు, ముఖం వైపు చూస్తే పార్టీ మార్చేయడానికి వాడేమీ రాజకీయ నాయకుడు కాదు కదా. అంతకన్నా కాస్త మంచి ప్రొఫెషన్ అయిన దొంగతనం అనే వృత్తిలో ఉన్నవాడు. డబ్బు కోసం మాత్రమే వృత్తి చేపట్టినవాడు.
తన తాయెత్తు అందరినీ భయపెట్టినట్టు ఆ దొంగని భయపెట్టడం లేదని అర్థం అవగానే ఆమె మామూలు సునాదమాల అయిపోయింది. ఒక్క ఉదుటున భయంతో లోపలికి పరిగెత్తింది. దొంగ ఆమె వెంట పడ్డాడు. ఆమె వంటింట్లోకి దూరి తలుపు వేసేయబోయింది, కానీ వాడి బలం ముందు అవి ఆగలేదు. వాడు కూడా లోపలికి ప్రవేశించాడు. చేట్లో బియ్యం ఉంటే వాడి ముఖం మీద కొట్టింది. టమాటా పళ్ళు పక్కనుంటే విసిరేసింది, కానీ వాడు మీదకు రాసాగాడు. ఆమె జాకెట్లోనే తాళాలు దాచుకుందన్న అనుమానం నిశ్చయమైపోయింది. కేవలం వృత్తి మీద ఉండే గౌరవం వల్ల తాళాలని ఆక్రోశిస్తున్నాడే తప్ప మరొకడైతే తాళాల కన్నా ఆ తాళాలుండే స్థానం పట్లే ఈ పాటికి ఎక్కువ మక్కువ చూపి ఉండేవాడు. ఆమె ఎలాగో అతడి నుంచి తప్పించుకుని వంటింట్లోంచి బయటకు పారిపోయి వచ్చి అదే ఊపులో ముందు గది తలుపు తీసింది. బయట రోడ్డు మీదకు పరిగెత్తబోయేదే గాని గుమ్మం దగ్గర మరో ఆకారం నిలబడి ఉంది. ఆమె కెవ్వున అరవబోయి అది తెలిసిన పోలికలు గలదై ఉండటంతో బలవంతాన కేకన ఆపుకుంది. ఆ ఆకారం నికుంజ్ విహారిది. రేపు ద్వాదశి. రేపట్లోగా మీరు ఐ లవ్ యూ అనకపోతే మీ ఇంటి ఎదురుగా ఉరేసుకుని చచ్చిపోతానంటూ సాయంత్రం నుంచి ఇంటి ముందు కిళ్ళీ షాప్ దగ్గర నిలబడి ఉన్న విహారీ ఆ సమయంలో కనపడటం ఆమెకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. దొంగ అంది. దొంగని కాదు, విహారిని అన్నాడు. మీ ఇంట్లో అకస్మాత్తుగా ఏదో చప్పుళ్ళు అవుతుంటే అంటూ వివరించబోయాడు. మీరు దొంగ కాదు, లోపల దొంగన్నాడు అంది అతడి మాటలు తుంచేస్తూ కంగారుగా. దొంగ అంటూ విహారీ వంటింటి లోపలికి దూసుకు వెళ్ళాడు. ఆ వెళ్ళటంలో వాడు లోపల ఎక్కడున్నది చూసుకోలేదు. వెనక నుంచి వాడు వచ్చి విసురుగా పొడవబోయాడు. ఆమె కెవ్వు నరిచింది. ఆ అరుపుకి వెనుదిగిన విహారీ బలంగా వాడి మొహం మీద చరిచాడు. వాడు వెలికిలా పడబోయి తమాయించుకుని ముందుకు దూకాడు. 2 నిమిషాల పాటు భీకర సమరం జరిగింది. చిత్తరవులా నిలబడి చూస్తుండిపోయింది మాల. ఆమెకేం చేయాలో తోచలేదు. ఎంతైనా దొంగ ఇటువంటి విద్యలో ఆరితేరినవాడు. విహారిని ఓవర్ పవర్ చేసి క్రింద పడేశాడు. కత్తి ఎత్తి గుండెల్లో పొడవబోయాడు. అప్పుడే స్పృహలోకి వచ్చినట్టు సునాదమాల ఈ దృశ్యం చూసి కెవ్వున అరుస్తూ ముందుకు పరిగెత్తుకొచ్చి విహారికి అడ్డుగా నిలబడబోయి మీద పడిపోయింది. దొంగ ఈ లోపల కత్తి దించడం, అది సునాదమాల నడుములోకి దిగిపోవటం ఒకేసారి జరిగాయి. తన శరీరంలోకి కత్తి దిగిపోవటాన్ని ప్రత్యక్షంగా చూసింది ఆమె. క్రిందనున్న విహారి నో నో అని అరుస్తూ ఆమె నడుము పట్టుకున్నాడు. అప్పటికే జరగవలసిన ఘోరం జరిగిపోయింది. అతడి చెయ్యి ఎర్రగా తడిసిపోయింది. ఆమెను ప్రక్కకు త్రోసి లేచి కూర్చున్నాడు. ఆమె మూలిగింది. తను చేసిన పని హత్యలోకి దిగుతుందని దొంగ కూడా ఊహించకపోవడంతో భయంతో వణికిపోయాడు. అక్కడి నుంచి పరిగెత్తటం సునాదమాల చూసింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా అగమ్య గోచరంగా తయారైంది. బాధ తెలియటం లేదు. అంతా తిమ్మిరెక్కినట్టుంది. శరీరం స్వాధీనంలో లేదు. కళ్ళ నిండా నీళ్లు కమ్ముకోవటంతో విహారీ మసగ్గా కనబడుతున్నాడు. ఈ హడావిడిలో దొంగ పారిపోయినట్టున్నాడు. అలిగిడి వినిపించడం లేదు. ఆమె కళ్ళు మూసుకుంది. ప్రాణం పోవడం ఇంత తేలిగ్గా ఉంటుందా? ఆ బాధలు, తన కాంప్లెక్సులు ఇవేమీ ఇక ఉండవా? ఊపిరి భారంగా తీసింది. కళ్ళు విప్పింది. ఆత్రంగా తన వైపే చూస్తున్న విహారీ కనబడ్డాడు. ఆమె మనసంతా అదో రకమైన అనిర్వచనీయమైన అనుభూతికి లోనైంది. చనిపోయేటప్పుడు గుక్కెడు తీర్థం నోట్లో పోసేవాడు కావాలని ఎందుకంటారో అర్థమైంది. మనిషికి తోడు అవసరం తెలిసింది. విహారి మీద చెప్పలేనంత అభిమానం కలిగింది. తన మీద తనకే జాలి. అతడి ప్రేమ మీద ముప్పిరిగొన్న ఆవేశంతో ఏమండి అంది. చెప్పండి అన్నాడు అతను. ఆమె తన వాళ్ల కోసం ఏమైనా చెబుతుందేమో అని. నేను ఇంతకాలం మీ పట్ల ప్రవర్తించిన విధానానికి క్షమించండి. నా మనసులో మీ పట్ల ప్రేమే ఉంది, కానీ దాన్ని చెప్పటానికి అర్థం లేని భయం ఏదో. ఆమె ఆగి ఏం చెప్పాలో తెలియనట్టు ఉండిపోయింది. భయం ఏదో తలవైపు నుంచి ఎవరో ప్రశ్నించారు. తర్వాత చెప్పమన్నట్టు. నాకు మగవాళ్ళంటే భయం, అసహ్యం. కానీ మొట్టమొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే. మొదటిసారంటే ఎప్పుడు? మీద పడుకున్నప్పుడా? విహారి అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు. మరణించే ముందు సిగ్గు అనవసరం, అబద్ధాలు చెప్పకూడదు, తలవైపు నుంచి అన్నారు. అవును, మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే మీరంటే ఇష్టం కలిగింది. కానీ మీరు నా వెనక పడేసరికి మరింత బిగుసుకుపోయాను. టెలిఫోన్ మిష మీద మీరు నన్ను పలకరిస్తున్నారని తెలుసు. నవ్వియాలని ప్రయత్నించినప్పుడల్లా ఏడుపు వచ్చేది. అది నా దురదృష్టం అందించాడు. అవును, దురదృష్టం. మరణించే ముందు సిగ్గు అనవసరం. అందుకే చెప్తున్నాను. ఐ లవ్ యూ విహారీ, ఐ లవ్ యూ. ముచ్చటగా 3వ సారి చెప్పండి. తలవైపు నుంచి వినపడింది.
లవ్ యూ అంటుంటే అనుమానం వచ్చింది ఆమెకు. పక్కన విహారి కొంత మాట్లాడుతుంటే మరికొన్ని మాటలు తల దగ్గర నుంచి వినపడుతున్నా ఏమిటి అనుకుని తల ఎత్తి చూసింది. తాపీగా భోజనానికి కూర్చున్నట్టు కూర్చుని ఉన్నాడు దొంగ. మొహానికి మీసాలు ప్రస్తుతం లేవు. డొక్కల్లో గాయం సంగతి కూడా మర్చిపోయి ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. దొంగ పలకరింపుగా నవ్వాడు. నువ్వు నువ్వు అంది. కాస్త వేషం మార్చేటప్పటికే గుర్తుపట్టలేకపోయారు మేడం. నన్ను పద్మాకర్ అంటారు, విహారి స్నేహితుడిని. ఆమె ఇంకా అయోమయం నుంచి తేరుకోలేదు. కడుపు దగ్గర నొప్పి రాకపోవడంతో తడిమి చూసుకుంది. అది టమాటా పండు తాలూకు రసం మాల అన్నాడు విహారి. ఈ లోపులో పద్మాకర్ జేబులోంచి కత్తి తీసి పొడవగానే అది లోపలికి ఎలా వెళ్ళిపోతుందో డెమాన్స్ట్రేట్ చేసి చూపించాడు. అప్పటికి అర్థమైంది తనెంత ఫూలిష్గా ప్రవర్తించిందో. మీరు అంటూ లేవబోయింది. విహారి వారిస్తూ, చూడుమాలా, రేపే ద్వాదశి. నీ మనసులో మాట చెప్పేశావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు కాదంటే మరో ఛాలెంజ్ చేయడానికి టైం కూడా లేదు అన్నాడు. ఇంకా ఎందుకే ఈ బిడియం అంది బామ్మ లోపలికొస్తూ. మా రోజుల్లో మాకిలాంటి సిగ్గులు భయాలు లేవు బాబు. మనసులో ఏముంటే అదే ఏదో రకంగా చెప్పేసేవాళ్ళం. డైరెక్ట్గా కుదరకపోతే ఇండైరెక్ట్గా. నిజంగా అంకుల్ని ప్రేమిస్తున్నట్టయితే ఇప్పుడు నువ్వు చేతుల్లో ముఖం దాచుకుని ఇక్కడి నుంచి పరిగెత్తాలాంటి అని సలహా ఇచ్చాడు విష్ణు. సునాదమాల అలాగే పరిగెత్తింది. ఈరోజేమిటి హుషారుగా ఉన్నారు అంది ప్రవల్లిక. విహారీ జవాబు చెప్పలేదు. నవ్వి ఊరుకున్నాడు. కారు వెళ్తోంది. చెప్పకూడదా ఏంటి? చాలా రోజుల నుంచి ఫోన్లో ఏడిపిస్తున్న అమ్మాయి నిన్న బయటపడింది. ఆమె నవ్వుపుకుని, కరెక్ట్గా కనుక్కున్నారే అంది. అయితే మనం ఇంకా కిద్వాయ్ గార్డెన్స్కు వెళ్ళే అవసరం. ఆమె మాటలు పూర్తి కాకుండానే అతను అరే అన్నాడు. ఏమైంది? పెట్రోల్ అస్సలేదు అంటూ పక్కన బంకులోకి స్టీరింగ్ తిప్పాడు. ఈరోజు ద్వాదశి కదూ అందామె రోడ్డు వైపు చూస్తూ. అవును, ఏ మరి ఈరోజే ఈ పులి వేషాలు వేశారేమిటి అంది. విజయదశమి వస్తుంది కదా, రిహార్సల్స్ వేస్తున్నారేమో దూరంగా క్యూ వైపు చూస్తూ అన్నాడు. రోడ్డుకి ఒక ప్రక్కగా చిన్నపిల్లలు అయ్యవారికి చాలు 5 వరహాలు అని పాడుకుంటూ వస్తున్నారు. పల్లెల్లో తప్ప చూడటమే ఇలాంటి దృశ్యం జీతాలు రాని టీచర్లు ఎవరో ఏర్పాటు చేసుంటారు నవ్వాడు. అందుకే దశమి నాడు చేయవలసింది ద్వాదశి నాడే ప్రారంభించారు. జేబులోంచి 100 నోటు తీసి బంకు కుర్రవాడికిస్తూ 20 లీటర్లు అన్నాడు. హాయ్ అని పక్క నుంచి వినబడింది. మోటార్ సైకిల్ మీద పద్మాకర్. ఎక్కడికి పొద్దున్నే బయలుదేరారు? విహారీ సమాధానం చెప్తుండగా దూరంగా ఒక కారు ఆగింది. నల్ల అద్దం కాస్త క్రిందకు దిగింది. అందులో A5 ఉన్నాడు. వాకీటాకీలో పెట్రోల్ బంక్ దగ్గర విహారీ వాళ్ళ కారు ఆగినట్టు రామ్లాల్కి చెప్పాడు. అంతకన్నా మంచి అవకాశం రాదు, గో ఎహెడ్ అవతల నుంచి సూచన వచ్చింది. పక్క జంక్షన్లో మరో కార్ని రెడీ చేసి ఉంచాడు రామ్లాల్. ఈ లోపల A5 మెషిన్ గన్ సరి చూసుకొని కార్ని పెట్రోల్ బంక్ దగ్గరగా తీసుకెళ్ళమన్నాడు. అయ్యవారికి చాలు 5 వరహాలు పిల్లలు పాడుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తున్నారు. విహారీ కారు దిగి చక్రాల్లో గాలి చూసుకున్నాడు. పద్మాకర్ దూరంగా మోటార్ సైకిల్కి గాలి కొట్టిస్తున్నాడు. విహారీ కారు దిగటంతో A5 డ్రైవర్కి సైగ చేశాడు. ఇటువంటి హత్యలు చేయడంలో అతను ప్రొఫెషనల్. అందువల్లనే రామ్లాల్ అతన్ని నియమించాడు. ఎప్పుడు ఎలా అటాక్ చేయాలో అతనికి బాగా తెలుసు. ప్రత్యర్థులు ఇద్దరు దగ్గరగా ఉన్నప్పుడు కాల్చడం మంచిది. ఒకే రేంజ్లో సరిపోతుంది. డ్రైవర్ బంక్ పక్కగా తీసుకొచ్చి కారు ఆపాడు. ఒక హిప్పీ కుర్రాడు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి దూరం నుంచి బంక్ వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అంటూ పిల్లలు ఇటువైపు వస్తున్నారు. సాయంత్రం కలుస్తావా? పద్మాకర్ అడిగాడు. సాయంత్రం ఏమో, తనే పని మీద తీసుకెళ్తుందో తెలియదు. వచ్చేసరికి ఎంత అవుతుందో ఏమో. సాయంత్రం ఏమో, తను ఏ పని మీద తీసుకెళ్తుందో తెలియదు. వచ్చేసరికి ఎంత అవుతుందో ఏమో. సరదాగా నాటకాలు వేసుకుంటూ ఈ పిల్లల్లాగా పాడుకుంటూ తిరిగేవాళ్ళం. ఉన్నట్టుండి నీకింత దేశభక్తి, సిబిఐ భక్తి పుట్టుకొచ్చిందేమిట్రా? ముందే చెప్పాను కదా, ప్రతివాడు మానసికంగా ఎప్పుడో ఒకప్పుడు మెచ్యూర్ అవుతాడని. ఆ అమ్మాయిని చూడు, ఇంత చిన్న వయసులో ఎంత బలవంతమైన శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతుందో. దసరా అంటే అదేగా, ఒక స్త్రీ శక్తిగా మారి రాక్షసుణ్ణి చంపటం.
విహారీ ఇంకా ఏదో చెప్పబోతుంటే, అయిపోయింది సార్ అన్నాడు మోటార్ సైకిల్కి గాలి కొట్టడం పూర్తి చేసిన కుర్రాడు. వెళ్ళొస్తా గురు. పద్మాకర్ మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. విహారీ కార్ దగ్గరికి వచ్చి డ్రైవింగ్ డోర్ తెరిచాడు. పక్క సీట్లో ప్రవల్లిక ఉంది. ఇద్దరు ఒకే రేంజ్లోకి రాగానే A5 డ్రైవర్కి సైగ చేశాడు. కారు నెమ్మదిగా బయలుదేరింది. విహారీ వంగి లోపల కూర్చోబోతున్నాడు. మిషన్ గన్ పేలడం ప్రారంభించింది. ముందు బంక్ తాలూకు అద్దాలు పెళపెళ విరిగిపోయాయి. ఒక సరళ రేఖ గీచినట్లు గుళ్ళ గుర్తులు పడుతున్నాయి. అయితే అదే సమయానికి బంక్ కుర్రవాడు చిల్లరివ్వటానికి డోర్ దగ్గరగా వచ్చాడు. అతడి శరీరం క్షణాల్లో జల్లెడలా మారి రక్తం చివ్వున చిమ్మింది. మరో 2 గుళ్ళు పెట్రోల్ ట్యూబ్కు తగిలాయి. మెయిన్ కంట్రోల్ ఆఫ్ చేయకపోవడంతో పెట్రోల్ ఫౌంటైన్లా బయటకు రాసాగింది. చుట్టూ ఉన్న జనానికి ఏం జరిగిందో తెలిసే లోపులో ఈ దారుణం జరిగిపోయింది. మొదటి చప్పుడు వినబడగానే ప్రవల్లిక ఆ విషయం గ్రహించి కారు స్టార్ట్ చేసింది. ఇటువంటి ఆకస్మిక చర్యలకు వెంటనే రియాక్ట్ అవ్వటం సిబిఐ ట్రైనింగ్లో చెప్తారు. విహారీ కారు తలుపు బలంగా వేశాడు. ఈ లోపల A5 కారు వేగం పుంజుకుంది. జీవితంలో మొట్టమొదటిసారి ఇలా జరగడంతో ఆ టెర్రరిస్టు రామ్లాల్కి ఏం సమాధానం చెప్పాలా అన్న భయంతో ఉన్నాడు. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర పద్మాకర్ కూడా అకస్మాత్తుగా పేలిన మిషన్ గన్ చప్పుళ్ళకి స్థాణువయ్యాడు. ఒక గుండు చెవి పక్కగా దూసుకుపోయింది. మరొకటి ఎయిర్ ఫిల్లర్కి తగిలింది. అతడు మోటార్ సైకిల్ని వదిలేశాడు. ఇంత గొడవ జరుగుతున్నా ట్రాఫిక్ వేగంగా వెళ్తూనే ఉంది. బంక్ దగ్గరున్న మోటారిస్టులు మాత్రం భయంతో అరుస్తున్నారు. సిగరెట్ వెలిగిస్తున్న హిప్పీ మీద పడింది పద్మాకర్ దృష్టి. ట్యూబ్ నుంచి ధారగా కారి రోడ్డు వైపు మడుగు కడుతోంది పెట్రోల్. అటువైపే వస్తున్నారు పిల్లలు, దసరా పండుగ ఉత్సాహంతో పాటలు పాడుకుంటూ. పద్మాకర్ పరిగెత్తడం ప్రారంభించాడు. పడిపోయిన మోటార్ సైకిల్ని, మధ్యలో ఉన్న బంక్ కుర్రాడి శవాన్ని చూసుకోలేదు. ఒక స్లో మోషన్ పిక్చర్లోలా అతడి హిప్పీని చేరుకోవటం, అతడి చేతిలోంచి నేల మీదకు జారుతున్న అగ్గిపుల్లని మధ్యలో పట్టుకోవటం ఒకేసారి జరిగిపోయాయి. ఈ లోపల జనానికి జరిగిందంతా తెలిసింది. అందరూ దూరంగా పరిగెత్తారు. అంతా హడావిడిగా తయారైంది. పద్మాకర్ అదే ఊపులో వెళ్ళి ఫిల్లర్ ఆఫ్ చేశాడు. పెట్రోల్ ప్రవాహం ఆగిపోయింది. ఎవరో ఫైర్ స్టేషన్కి ఫోన్ చేశారు. ట్రాఫిక్ జామ్ అయింది. బంక్ చుట్టూ జనం వలయంలా ఉన్నారు. పెట్రోల్ నెమ్మదిగా గాల్లోకి ఆవిరవుతోంది. దూరం నుంచి ఏమాత్రం చిన్న అగ్ని తగిలినా మొత్తం పేలిపోతుంది. అయినా జనం దూరం నుంచి చూస్తూనే ఉన్నారు. యజమానికి పిచ్చెక్కినట్లుంది. ఇదేమీ పట్టనట్టు యుద్ధభూమిలో సైనికుల్లా పరిగెత్తుకుంటూ పద్మాకర్ ఫిల్లర్ నుంచి వాటర్ ట్యాంకర్ దగ్గరికి వెళ్ళాడు. లారీలకు కార్లకు నింపుకునే నీళ్లున్నాయి. దాని అడుగు గొట్టం విప్పాడు. అప్పటికి స్పృహలోకి వచ్చినట్టు 2-3 సాయం చేశారు. ఇలాగైతేనే నీళ్లు ప్రవహించడం మొదలుపెట్టి పెట్రోల్లో కలిసి దూరంగా వెళ్ళసాగాయి. పెట్రోల్ నీళ్లలో కలిసినా మండే స్వభావాన్ని కోల్పోదు, కానీ బంక్ నుంచి దూరంగా వెళ్తోంది. జనం కూడా ఆటోమేటిక్గా దూరంగా వెళ్ళారు. అది కావాల్సింది. 5 నిమిషాల్లో అక్కడ స్థితి యథావిధి అయింది. ఒకవైపు నుంచి పోలీస్ వ్యాను, మరొక వైపు నుంచి ఫైర్ ఇంజన్ వచ్చాయి. 7 దగ్గరికి పోలీసులు పరిగెత్తారు. యజమాని నుంచి అంతా తెలుసుకున్న ఇన్స్పెక్టర్ పద్మాకర్ దగ్గరకు వచ్చాడు. కాల్పులు ఎవరి మీద ఎవరు జరిపారో మీకేమైనా అనుమానంగా ఉందా? లేదే అన్నాడు పద్మాకర్. నేను గాలి కొట్టించుకుందామని వచ్చాను. సరే, మీరు వెళ్ళొచ్చు. బై ది బై, కంగ్రాచ్యులేషన్స్. గొప్ప ప్రమాదం నుంచి ఈ ప్రదేశాన్ని కాపాడారు. థ్యాంక్స్ అని పద్మాకర్ మోటార్ సైకిల్ వైపు నడిచాడు. పెద్ద ప్రమాదం తన కోసం పొంచి ఉన్నదని అతనికి తెలియదు. విహారీ ప్రవల్లికలు ఉన్నది టయోటా, దుండగులది అంబాసిడర్. జనసమ్మర్దం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో టయోటా వేగంగా నడవడం కష్టమైన ప్రవల్లిక చేతిలో అది బాణంలా దూసుకుపోతుంది. నిజానికి అది విహారీ కారు. కాల్పుల సమయంలో ఆమె స్టీరింగ్ వైపు జరిగి స్టార్ట్ చేయడం వల్లనే ఇద్దరూ రక్షించబడ్డారు. ముందు కారులో వాళ్ళకి వెనక అనుసరిస్తూ వస్తున్న విహారీ కారు సంగతి తెలిసింది. ముందు కారులో వాళ్ళకి వెనుక అనుసరిస్తూ వస్తున్న విహారీ కారు సంగతి తెలిసింది. దాని వేగం హెచ్చింది. దాని డ్రైవరు ఇటువంటి పరిస్థితుల్లో కారు తప్పించడానికే ట్రైనింగ్ పొందినవాడు. ప్రభుత్వం ఇచ్చిన ట్రైనింగ్కి, టెర్రరిస్టుల ట్రైనింగ్కి మధ్య పోటీ. ఏదీ తీసిపోలేదు. 2 కార్లు ఊరి చివరకు చేరుకొని నేషనల్ హైవే మీదకి ఎక్కాయి. ముందు కారులోంచి మిషన్ గన్ బయటకొచ్చింది. వరుసగా చప్పుళ్ళు. ప్రవల్లిక ముందు అద్దం బ్రద్దలైంది. ఇద్దరూ తలలు వంచి బుల్లెట్స్ బారి నుంచి తప్పించుకున్నారు. 2 కార్లు తూనీగల్లా వెళ్తున్నాయి. ఎదురుగా లారీలు వస్తుంటే ఆగి
అవి దాటగానే కాల్పులు కొనసాగిస్తున్నారు అవతలి వాళ్ళు. అలా అయితే ఎవరికి అనుమానం రాదని వాళ్ళ ఆలోచన. అది కరెక్టే. మామూలు ట్రాఫిక్కి ఈ మారణ హోమసం గురించి తెలియదు కదా. ఇంతలో ముందు కారు పక్కదారి పట్టింది. అది నిర్మానుష్యంగా ఉంది. పిస్టల్ ఉందా అడిగాడు విహారీ. డ్రైవ్ చేస్తూనే ప్రవల్లిక తీసి ఇచ్చింది. అతడు ఎదురు కాల్పులు సాగించాడు. 2 గుళ్ళు బోనెట్కి తగిలాయి. 3 గాల్లోకి దూసుకు వెళ్ళాయి. ఆఖరిది అయిన బుల్లెట్ మాత్రం సరిగ్గా వెళ్ళి వెనక టైర్లో గుచ్చుకుంది. వేగంగా వెళ్తున్న కారు వెనక టైరు పేలిపోయేసరికి ఆ ఒత్తిడికి తట్టుకోలేక పక్కకు తిరిగింది. అదే వేగంతో వెళ్ళి హైవే మీదున్న చెట్టు గుద్దుకుంది. స్టీరింగ్కి సీటుకి మధ్య ఇరుక్కుని డ్రైవర్ పెట్టిన ఆర్తనాదం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. A5 వెనక సీట్లోంచి దిగాడు. విహారీ కారు సమీపించే లోపు పొలాల్లోకి అడ్డంగా పరిగెత్తాడు. విహారీ వెనకే వేగంగా అతడిని ఫాలో అయ్యాడు. ఫర్లాంగ్ దాటాక చిన్న సెలయేరు ఉంది. రజకులు ఉతికిన బట్టలు వరుసగా ఆరేసి ఉన్నాయి. అక్కడ స్తంభాలకు తాళ్లు కట్టి వేలాడదీశారు. వాటి మధ్య A5 అదృశ్యమయ్యాడు. వరుసగా ఉన్నాయి చీరలు, ప్యాంట్లు. విహారీ తల క్రింద కొంచి అవతలి వ్యక్తిని చూడటానికి ప్రయత్నించాడు. జవాబుగా పిస్తోల్ పేలింది. విహారీ తల పక్కనున్న చీరకి కన్నం పడింది. అన్ని బట్టల మధ్య అవతలి వ్యక్తి కనపడటం లేదు. పిస్తోల్లో గుళ్ళు లేవు. విహారీ ఒక రాయిని తీసుకుని దూరంగా ఒక ప్యాంటును కొట్టాడు. ప్యాంటు కదలికకి అదిరిపడి A5 అటు పేల్చాడు. ఇటుపక్క చొక్కా కదిలింది. ఇటు పేల్చబోయాడు. కానీ అతని పిస్తోల్లో గుళ్ళు కూడా అయిపోయాయి. సరిగ్గా ఆ సందర్భం కోసం ఎదురు చూస్తున్నాడు విహారీ. వెనుక నుంచి పిస్తోల్ మడమతో ఒకే ఒక దెబ్బ కొట్టాడు. A5 కుప్ప కూలిపోయాడు. అదే సమయానికి ప్రవల్లిక అక్కడికి చేరుకుంది. ఇద్దరూ కలిసి అతడికి స్పృహ తెప్పించడం కోసం ఒకరు ఏటి నుంచి నీళ్లు తెచ్చి మొహం మీద చల్లారు. మరొకరు ఈ లోపులో చేతులు వెనక్కి కట్టేశారు. 5-6 నిమిషాల్లో అతడికి స్పృహ వచ్చింది. లేపి తమ కారు వద్దకు తీసుకొచ్చారు. A5 దెబ్బతిన్న పులిలా ఉన్నాడు. ఇతన్నేం చేస్తారు అడిగాడు ప్రవల్లికను. ఆమె అర్థం కానట్టు, పెట్రోల్ బంక్ దగ్గర హత్య చేశాడు. మన మీద హత్యా ప్రయత్నం చేశాడు. ఆ నేరాల మీద పోలీస్ స్టేషన్లో అప్పగిద్దాం. అంతకన్నా ఏం చేస్తాం అంది. ఇలాగే ఇంతకుముందు ఒక మనిషిని నువ్వు రవీంద్ర కళాక్షేత్రంలో పట్టుబడితే తీసుకెళ్ళి పోలీస్ కస్టడీలో ఉంచావు. వాడే మళ్ళీ నీ కారు డోర్ తెరిచాడు, గుర్తుందా? అవును. ఆ డిపార్ట్మెంట్లో ఎవరో అనంతానంద స్వామికి సాయపడ్డారు. ఈసారి మళ్ళీ సాయపడరని నమ్మకం ఏమిటి? అందుకని ఏం చేద్దాం? మన కస్టడీలోనే ఉంచుకుందాం. ఆమె నిశ్చేష్టురాలై ఏమిటి అంది. అవును, వీడిని చూస్తుంటే సీనియర్ సహచరుడిలా ఉన్నాడు. స్వామి తాలూకు ఎన్నో రహస్యాలు వీడికి తెలుసుంటాయి. వాటిల్లో ఏ ఒక్క ముఖ్యమైనది రాబట్టినా స్వామి అంతు చూడొచ్చు. నా ప్రాణం పోయినా ఒక్క రహస్యం చెప్పను అన్నాడు పట్టుబడిన టెర్రరిస్టు. ప్రవల్లిక విహారిని దూరంగా తీసుకెళ్ళింది. పోలీసులకు తెలియకుండా వీడిని మన దగ్గర ఉంచుకోవడం నేరం అంది. అందుకే మీ డిపార్ట్మెంట్స్లో ఏ పని సరిగ్గా అవ్వదు. అన్నీ రూల్స్ ప్రకారం జరగాలంటారు. సరే, వీడు నీకు దొరకలేదు అనుకుని ఇక ఈ విషయం మర్చిపో, నేను చూసుకుంటాను. ఆమె ఒప్పుకుంటున్నట్లు, సరే మన దగ్గర ఉంచుకుంటాం, బాగానే ఉంది. కానీ వీళ్ళు చాలా మంచి ట్రైనింగ్ పొందిన టెర్రరిస్టులు. మా ఇన్స్పెక్టర్సు సుశిక్షితమైన 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగిస్తేనే ఏమీ చెప్పరు. నీకెలా చెప్తారు వాళ్ళు రహస్యాలు? వాళ్ళు 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగిస్తే నేను 4th డిగ్రీ మెథడ్స్ ఉపయోగిస్తాను పద అంటూ తిరిగి కారు వద్దకు తీసుకొచ్చాడు. అక్కడ కట్టివేయబడి ఉన్న ఉగ్రవాది వైపు చూసి నవ్వాడు. సూర్యారావు సెంట్రల్ మినిస్టర్ అయ్యాక స్వామికి ఏ విధంగా సాయపడుతున్నాడు అని అడిగాడు. నాకు తెలియదు. ఇంకొకసారి అడుగుతాను. సూర్యారావు సెంట్రల్ మినిస్టర్ అయ్యాక స్వామికి ఏ విధంగా సాయపడుతున్నాడు? నాకు తెలీదు. ఆ సమాధానానికి వాడి మొహం మీద కొడతాడేమో అనుకుంది ప్రవల్లిక. విహారీ అలా చేయలేదు. పక్కనే ఉన్న కారు దగ్గరికి వెళ్ళి పరీక్షించాడు. స్టీరింగ్ దగ్గర 2వ టెర్రరిస్టు చచ్చిపోయి ఉన్నాడు. వాడి శరీరాన్ని లాగి బయటపడేశాడు. ప్రవల్లిక విస్తుపోయి చూస్తున్నది. యాక్సిడెంట్లో అలా జోక్యం కలుగజేసుకోవటం నేరం. అతడేం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఈ లోపులో విహారీ కార్ లోపలికి ఎక్కి స్టార్ట్ చేసి చూశాడు. కొంచెం ట్రబుల్ ఇచ్చినా తొందరగానే స్టార్ట్ అయింది. విహారీ తన పనిలో ఉండటం,
ప్రవళిక అటే చూస్తూ ఉండడం చూసి A5 పరిగెట్టి పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ చేతులు వెనక్కి కట్టివేయబడి ఉండడంతో నిమిషంలోనే తిరిగి లొంగిపోయాడు. విహారీ వాడిని తీసుకొచ్చి కారు డిక్కీలో పడేశాడు. డిక్కీ మూసేసి స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు. లోపల నుంచి వాడు నో నో అని అరుస్తున్నాడు. కారు స్టార్ట్ చేసి రివర్స్లో వేగంగా తీసుకెళ్లి చెట్టుకు కొట్టాడు. దబ్బుమన్న శబ్దం. లోపల నుంచి కెవ్వున కేక వినిపించింది. కారు కాస్త ముందుకు తీసుకెళ్లి మళ్లీ రివర్స్లో కొట్టాడు. వెనక చొట్టపడింది. లోపల మూట కదిలినట్టు చప్పుడు, అరుపులు. వాటిని పట్టించుకునే నాథుడే లేడు. ప్రవళిక దూరంగా నిలబడి ప్రేక్షకురాలిగా చూస్తోంది. ఏ గూఢచారి సంస్థ రహస్యాలు చెప్పించడానికి ఇటువంటి విధానం అవలంబించి ఉండదు. ఆమె మరో ప్రపంచంలో ఉన్నట్టు చూస్తోంది. విహారీ ప్రత్యర్థి మనస్తత్వం మీదే ఇక్కడే ట్రిక్ ప్లే చేశాడు. ప్రశ్నలు అడిగి బాధ పెట్టడం లేదు. చెప్తావా చెప్పవా అని నటించడం లేదు. కారు డిక్కీలో పడేశాడు. అక్కడ చీకటిగా ఉంది. ఊపిరాడడం లేదు. కారు కదలిక విషయం తెలుస్తోంది. ఎప్పుడు కొట్టుకుంటుందో తెలియటం లేదు. చెయ్యే విరగొచ్చు, మెడే విరగొచ్చు. చచ్చిపోతే యాక్సిడెంట్లో చచ్చినట్టు కారులో వదిలేసి వెళ్ళిపోతారు. ఏం చెయ్యాలి? A5 ఆలోచించుకునే లోపులో కారు మళ్ళీ వెళ్ళి చెట్టు కొట్టుకుంది. బాధతో లొంగ తిరిగిపోయాడు. కారు మళ్ళీ స్టార్ట్ అయింది. చెప్తాను అని అరిచాడు లోపల నుంచి. విహారీ కారు ఆపు చేసి దిగి వెనక డిక్కీ తెరిచాడు. బట్టల మూటల లోపల టెర్రరిస్టు పడి ఉన్నాడు. వాడిని అలానే వెనక సీట్లో తెచ్చి కోలేశాడు. ప్రవళిక పక్కన కూర్చుంది. విహారీ కారు స్టార్ట్ చేసి నగరం వైపు పోనివ్వసాగాడు. ప్రవళికకి ఆశ్చర్యంగా ఉంది. టెర్రరిస్టు అంత సులభంగా బ్రేక్ అవుతాడనుకోలేదు. బహుశా కళ్ళ ముందే తన అనుచరుడు మరణించడం, నిన్ను చంపడానికైనా వెనుదీయను అన్నట్టు విహారీ ప్రవర్తన, కారు డిక్కీలో చీకటి అన్నీ కలిసి అతన్ని బ్రేక్ చేసి ఉంటాయి. అదే CBI అయితే ఎన్నో ట్రీట్మెంట్లు చేయవలసి వచ్చేది. వీడిని మన దగ్గరే ఉంచుకుందాం అన్నాడు విహారీ. మీ డిపార్ట్మెంట్కి అప్పగిస్తే వీడేం చెప్పాడో స్వామికి తెలిసిపోతూ ఉంటుంది. అదీగాక వీడి నోరు శాశ్వతంగా మూసేయడానికి ప్రయత్నించవచ్చు కూడా. అది నేరం. కానీ ప్రవళిక దానికి ఒప్పుకుంది. ఆమె ఇప్పుడిప్పుడే విహారీ పంథాలో ఆలోచించడం నేర్చుకుంటోంది. చెప్పు, సూర్యారావు తర్వాతి ప్రణాళిక ఏమిటి? వెనక సీట్లో వాడు మాట్లాడలేదు. కాస్త ధైర్యం వచ్చినట్టుంది. విహారీ కూడా మాట్లాడకుండా కారు మళ్ళీ వెనక్కి తిప్పాడు. మళ్ళీ ఎక్కడికి అని అడిగింది ప్రవళిక. యాక్సిడెంట్ జరిగిన చోటుకే. వీడు మాట్లాడడం లేదు కదా. మళ్ళీ కారు డిక్కీలో. అతడి మాటలు పూర్తి కాకుండానే చెప్తాను వెనక నుంచి వాడన్నాడు. ఈసారి డిక్కీలో పడేస్తే మరణం తథ్యం. చెప్పు మరి. కారు తిరిగి స్టార్ట్ చేస్తూ అడిగాడు. జపాన్ నుంచి ఇండియాకు రాబోయే ఆట బొమ్మల షిప్లో సరిగ్గా అదే సమయంలో ఒక అనుకోని సంఘటన హఠాత్తుగా జరిగింది. ఆ టెర్రరిస్టు అసలే భయంతో ఉన్నాడు. చెప్పకపోతే ఇప్పుడు మరణం, చెప్తే ఎప్పటికైనా వాళ్ల చేతిలో మరణమే. ఆ డోలాయమాన స్థితిలో ఆఖరి యత్నం చేశాడు. కారు వెనక్కి తిప్పడంలో కాస్త నెమ్మదైంది. చేతులు కట్టి ఉన్న హ్యాండిల్ తీసుకోవడం వాడికి కష్టం కాలేదు. ఒక్క ఉదుటున కారు దిగి గమ్యం లేకుండా పరిగెత్తాడు. ఆ హడావుడిలో వెనక నుంచి వస్తున్న లారీని చూసుకోలేదు అతడు. అదే వేగంతో వచ్చి లారీ వాడిని కొట్టుకుంది. అడ్డు పెట్టుకోవడానికి కూడా వీల్లేకుండా చేతులు కట్టేస్తున్నాయి. వాడి శరీరం గాల్లో ఎగిరి అంత దూరాన పడింది. అంతా క్షణాల్లో జరిగింది. విహారీ ప్రవళికలు చలనం లేని ప్రేక్షకులే అయ్యారు. రోడ్డుకు అవతల ప్రక్క రక్తపు ముద్దలా పడి ఉన్నాడు టెర్రరిస్టు. ప్రాణం పోలేదు, కానీ తల పచ్చడైంది. అనంతానంద స్వామి ఉగ్రుడయ్యాడు. జరిగింది జరిగినట్టు అతనికి తెలిసిపోయింది. ఒకడు చచ్చిపోయాడు. రెండోవాడు చావు బ్రతుకుల మధ్య వాళ్ళ చేతుల్లో చిక్కుకున్నాడు. వాడు అప్రూవర్గా మారితే కష్టం. వాడికి చాలా రహస్యాలు తెలుసు. బ్రతుకుతాడా అని అడిగాడు స్వామి. చాలా మేజర్ ఆపరేషన్ స్వామి. డాక్టర్ దయానంద కృష్ణమూర్తి చేస్తున్నారు. అతని సూపర్ స్పెషలిస్టు. ఈ నగరంలోకెల్లా గొప్ప న్యూరో సర్జన్. అతడి మాటలు ఇంకా పూర్తి కాలేదు. వాటిని మధ్యలో ఆఫ్ చేస్తూ A5 నోరు విప్పకూడదు క్లుప్తంగా అన్నాడు స్వామి. పరమేశ్వరం తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను ఎలాగైనా బ్రతకాలి అంకుల్ అన్నాడు విహారీ. డాక్టర్ కృష్ణమూర్తి ముఖం కడుక్కుంటున్నాడు. పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు అని ఫోన్ వచ్చింది. అతడు బ్రతికితే ఒక అంతర్జాతీయ ముఠా బయటపడుతుంది అంది ప్రవళిక. కృష్ణమూర్తి కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఏం చేసినా సరే అతడు మాట్లాడగలిగేట్టు చేయాలి. అతడికి మీరు ప్రాణం పోయాలి అంకుల్. వెళ్ళబోతున్న డాక్టర్ అడిగాడు. డాక్టర్లకి ఒకరు ముఖ్యం, ఇంకొకరు కాదు అని లేదు. ప్రమాదంలో ఉన్న ప్రతివాడికి ఒకేలా ప్రాణం పోయటానికి ప్రయత్నిస్తాను అన్నాడు క్లుప్తంగా.
విహారి ఏదో మాట్లాడబోతుంటే పద్మాకర్ వద్దు అన్నట్టు సైగ చేశాడు. తండ్రి విషయం పద్మాకర్కి బాగా తెలుసు. అంతలో ఫోన్ మ్రోగింది. డాక్టర్ కృష్ణమూర్తి హియర్ అన్నాడు రిసీవర్ ఎత్తి. డాక్టర్, ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయడం కోసం హాస్పిటల్కి వెళ్ళబోతున్నారు కదూ? అవును. ఆ పేషెంట్ బ్రతకూడదు. నాన్ సెన్స్. మీరెవరు? ఆ పేషెంట్ బ్రతికితే నష్టపోయేవాళ్ళం. ఫోన్ కట్ అయింది. దాని గురించి పట్టించుకోనట్లు కృష్ణమూర్తి వెళ్ళి కారు ఎక్కాడు. 6 గంటల పాటు జరిగే ఆపరేషన్ అని విహారీ ప్రవల్లికలు ఉండనవసరం లేదని చెప్పాడు డాక్టర్. పద్మాకర్ దగ్గర సెలవు తీసుకుని విహారీ ఇంటికి బయలుదేరాడు. అతడి మూడ్ సరిగ్గా లేదు. టెర్రరిస్టు బ్రతకాలి. బ్రతికితే అంతకన్నా కావాల్సింది లేదు. డాక్టర్ కృష్ణమూర్తి కారు ఆసుపత్రి మెట్ల ముందు ఆగింది. లోపలికి పొడవాటి వరండా. డ్రైవరు డోర్ తీసి పట్టుకున్నాడు. డాక్టర్ లోపలికి వెళ్ళబోతుంటే రిసెప్షనిస్ట్, సార్ మీకు ఫోన్ అంటూ అందించింది నమ్రతగా. మీరు ఈ ఆపరేషన్ పూర్తి చేస్తే మీరు ఊహించని నష్టాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది డాక్టర్. తర్వాత చింతించే లాభం లేదు అటునుంచి వినబడింది. మీరెవరు? సరిగ్గా రిసెప్షన్ దగ్గరకు వచ్చేసరికి అందేటట్టు ఫోన్ చేసిన వారి క్యాలిక్యులేషన్కి అబ్బురపడుతూ అడిగాడు. మాకు కావలసిన పని చేయించుకోవడం కోసం కావాలంటే లక్షల కొద్దీ డబ్బుని, లక్షల మంది రక్తాన్ని వెదజల్లగలవాళ్ళం. మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి. మా ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో రక్తం లేదు. మీరు వచ్చి వెదజల్లగలిగితే సంతోషమే. ఎగతాళి వద్దు డాక్టర్, చింతిస్తారు. నా ప్రాణాలు ధారపోసైనా ఆ పేషెంట్ని రక్షిస్తాను. అటువంటి పక్షంలో ప్రాణం కన్నా విలువైనది వదులుకోవాల్సి వస్తుంది. కృష్ణమూర్తి విసురుగా ఫోన్ పెట్టేశాడు. ఇక్కడ ఈ సంభాషణ జరుగుతున్న సమయానికి విహారీ తన ఇంట్లోకి ప్రవేశించాడు. కృష్ణమూర్తి ఆపరేషన్ థియేటర్ ముందున్న గదిలో గ్లౌస్ తొడుక్కున్నాడు. థియేటర్ ముందు ఆపరేషన్ ప్రారంభం కాబోతున్నట్టు రెడ్ లైట్ వెలిగింది. ఆయన థియేటర్లోకి ప్రవేశించబోతుంటే నర్సు ఫోన్ తీసుకొచ్చింది. అర్జెంట్ అట సార్ అంటూ. ఆయన విసుగ్గా ఫోన్ తీసుకున్నాడు. ఆఖరిసారి హెచ్చరిస్తున్నాను, 5 నిమిషాల్లో పేషెంట్ చనిపోయినట్టు వార్త బయటకు రాకపోతే మీ కొడుకు పద్మాకర్ శవాన్ని అదే టేబుల్ మీద పోస్ట్ మార్టం చేస్తారు మీ డాక్టర్లు. షటప్ అని నర్సు వైపు తిరిగి, ఆపరేషన్ థియేటర్లో కూడా ఫోన్లు తీసుకొచ్చి ఇచ్చే సంస్కృతిని మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు అడిగాడు. ఆమె వణికిపోతూ సారీ డాక్టర్ అంది. ఆయన చెయ్యి సాచాడు. అనెస్థెటిస్ట్ రెడీ అన్నట్టు తల ఊపాడు. ఆపరేషన్ ప్రారంభమైంది. ఇక్కడితో యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం 6వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.